శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, తీవ్ర దేవతలు, తీవ్ర దేవుళ్లను పూజించటం, జపం చేయటం, వీటి వలన మనకు ఆ లక్షణాలు వస్తే కష్టం కదా? అంటే కొంచెం ఉగ్ర రూపంలో ఉండేటువంటి దేవుళ్ళు దేవతలను మనం ఆరాధించటం, జపించటం వీటి వలన అంటే చేయకూడదా? ఎందుకని అంటే కారణం చెప్పారు. వాళ్ళ లక్షణాలు మనకు వస్తే కష్టం కదా. ఇది వీరి ప్రశ్న తెలియదు, వారి అభిప్రాయమో తెలియదు, కామెంట్లో పెట్టారు. ఇక్కడ నాకు దీన్ని ఎందుకు చెబుతున్నానంటే, వాళ్ళ లక్షణాలు మనకు వస్తే కష్టం కదా అన్నారు. ఈ వాక్యం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకనంటే అసలు దైవ లక్షణాలు, దైవత్వం పొందడానికి మానవ జన్మ ఉంది ఇక్కడ. అయితే ఉగ్రరూపమైనటువంటి దేవుళ్ళు దేవతలు పేర్లు కూడా ఉదాహరణకు చెప్పారు. ఆ పేర్లు నేను ఉపయోగించట్లేదు. ఎందుకంటే ఏ దేవుణ్ణి ఏ దేవతని మనం తక్కువ చేయకూడదు, ఎవరిని మనం వాళ్ళని తప్పుగా భావించకూడదు. మనకు అర్థం కాలేదంతే. అందుకని ఎవరికి తోచింది వాళ్ళు చెబుతూ ఉంటారు. అసలు దేవుళ్ళు దేవతలు ఇది ఒక స్థితి, మానవులకు పై స్థితి. తర్వాత మానవులు, చెట్లు, ఇక్కడ వృక్షాలు, జంతువులు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, భూమి మీద మనకు తెలిసి దేవుళ్ళు దేవతలు పూజించుకుంటాం. ఇక గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అంతులేనన్ని ఉన్నాయి. ఇది సృష్టి. దీన్ని సృష్టి అంటారు, విశ్వము అంటారు. దీన్ని ప్రకృతి అని అంటారు. ప్రకృతి అంటే మన భూమి మీద మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మొత్తం. అసలు మొత్తం ఈ గ్రహగోళాలతో సహా సృష్టి మొత్తానికి కారణభూతమైనటువంటిది శక్తి. శక్తి. ఆ శక్తికి ఆధ్యాత్మికతలో ఆత్మశక్తి, ఆత్మ అని పేరు పెట్టారు. అందుకని ఆత్మశక్తి అంటున్నాం. బ్రహ్మము అని పేరు పెట్టారు. అవి పేర్లు, మనుషులకు పేర్లు ఎలా పెట్టుకున్నాం? ఇప్పుడు చెట్లోని ఎందుకన్నాం? పేరే గది. కొండలో అన్నాం పేరేగా, గుట్టలో అన్నాం పేరేగా, నదులో అన్నాం పేరేగా, సముద్రాలు అన్నాం పేరేగా. పేర్లు ఎందుకు అంటే పేరు ఒక విషయాన్ని మనం గుర్తించటానికి, వ్యావహారిక సత్యము, అంతే తప్ప సత్యం కాదు అది. అలాగే మొత్తం దేవుళ్ళు దేవతల నుంచి సృష్టి మొత్తానికి, దేవుళ్ళు దేవతలు కూడా సృష్టిలో భాగమే. ఇప్పుడు మనుషులు మనం సృష్టిలో భాగమేనా? చెట్లు, జంతువులు, చుట్టూ ఉన్నటువంటి మనకు కనపడే గ్రహాలు, గోళాలు అన్నీ సృష్టిలో భాగమేనా? అలాగే దేవుళ్ళు దేవతలు కూడా సృష్టిలో భాగమే. భాగం కనుకనే అనేక మంది ఉన్నారు, పరిమితంగా రూపాలతో ఉన్నారు. కానీ వీళ్ళు ఎందులో భాగం? సృష్టిలో భాగం, విశ్వంలో భాగం. అనేకం ఉన్నట్టుగా దేవుళ్ళు దేవతలు కూడా ఉన్నారు. కానీ మొత్తం విశ్వానికి దేవుళ్ళు దేవతలతో సహా మొత్తం విశ్వానికి, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, మొత్తం అన్నింటికి, భూమి మీద ఉన్న జీవరాశి, భూమి కూడా ఒక చిన్న గోళం అంతే. ఇలాంటి గోళాలు కోటాను కోట్లు ఉన్నాయి. అలా మొత్తం విశ్వానికి కారణమైన శక్తి ఒక్కటే. అది తెలుసుకోండి ముందు. ఆ శక్తికి పెట్టబడినటువంటి పేరు, అంటే శక్తి అనే పేరు సైన్స్ కూడా దాన్ని ఎనర్జీ శక్తి అని చెప్పింది. శక్తి ఒక్కటే అని సైన్స్ కూడా చెబుతుంది. మొత్తం సృష్టి మొత్తానికి కారణం శక్తి ఒక్కటే అని చదువుకున్నటువంటి సైంటిస్టులు ఇప్పుడు సైన్స్ కూడా చెబుతుంది. దీన్నే ఆధ్యాత్మికతలో వాళ్ళు కూడా శక్తి ఒక్కటే అని చెప్పారు. అయితే దానికి ఆత్మ అని పేరు పెట్టారు వాళ్ళు, బ్రహ్మము అని పేరు పెట్టారు. తర్వాత ఆత్మ అనే పేరు కొంచెం వ్యాపకంలోకి బాగా వెళ్ళింది. ఆత్మ అన్న, బ్రహ్మము అన్న, శక్తి అన్న రెండు ఒకటే, మూడు పేర్లు ఒకటే. అయితే ఈ అనంతమైనటువంటి శక్తి ఎంత ఉందో ఎప్పటికీ మనిషికి తెలియదు. అందుకే అనంతము అంటే ఏంటి మాకు తెలియదు అని చెప్పారు. అంతులేనంత ఉన్నది, ఎంత ఉందో మాకు తెలియదు అని చెప్పారు. ఆ తెలియని శక్తిని, శక్తి కారణం కనుక, మొత్తం అన్నింటికీ శక్తే కారణం కనుక, శక్తి వల్లనే సృష్టి ఉన్నది కనుక, సృష్టికి ఆధారం శక్తే కనుక, ఇప్పుడు ఆ శక్తిని మనిషి స్థాయిలో మీరు ఆలోచించండి. విశ్వం ఎంత ఉంది? అసలు విశ్వం ఎంత ఉంది అంటే మనకు తెలీదు.
మనకు తెలియకపోవడానికి ఒక ఉదాహరణ చెబుతున్నామేనండి. అసలు భూమి ఎంత ఉందో మనకు తెలియదు. మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద ఒక మనిషిగా మనం ఎంత ఉన్నాం? ఎంత భూమి ఉంది, మనం ఎంత ఉన్నాం? అసలు భూమే మనిషికి అనంతంతో సమానం. అసలు భూమి అనే ఒక గ్రహం మనిషి స్థాయికి అనంతంతో సమానం. అంటే తెలియదు, మనిషి తెలుసుకోలేడు మొత్తం భూమిని, ఎప్పటికీ ఎంత ఉందో తెలుసుకోలేడు. ఇలాంటి భూమి చిన్న బంతిలాగా, చిన్న గోలీలాగా, అంటే ఒక నలకలాగా అనుకోండి విశ్వంలో. మనం ఉంటున్న భూమి మొత్తం విశ్వంలో ఒక చిన్న నలక, ధూళి కణం, ఒక చిన్న ఇసుక రేణువు లాంటిది. ఇలాంటి ఇసుక రేణువు లాంటి భూమి లాంటి వాటిని గ్రహములు, గోళములు, నక్షత్రములు అని పేర్లతో పిలిచారు. అవి పేర్లే. ఎందుకు అలా గోళములు అన్నారంటే అవి గుండ్రంగా ఉన్నాయి కనుక గోళములు అన్నారు. అలా పేర్లు పెట్టుకొచ్చారు అన్నింటికి, అవి గుర్తింపు కోసం. అవి ఎన్నున్నాయంటే విశ్వంలో లక్షల కోట్లు ఉన్నాయి, లెక్కించలేనన్ని ఎక్కువగా ఉన్నాయి. లెక్కించేది ఎవడు? మనిషి కదా, అందుకని వాడి వల్ల కాదు. ఇదంతా చెబుతుంది ఎవరో తెలుసా? మనుషులు. ఏ దేవుళ్ళు వచ్చి ఎవరికి ఏం చెప్పలా, సృష్టి వచ్చి ఎవరికి చెప్పలా, అది శక్తి. ఇదంతా మనుషులే మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలుసుకోవాలి. ఒక మనిషిగా మనం లెక్కించలేనన్ని, మన వల్ల కానన్ని భూమి లాంటివి కోటాను కోట్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఆధారంగా ఉన్నది ఒకటే శక్తి మొత్తం. భూమి మీద భూమి లాంటి గ్రహాలు, గోళాలు, కోటాను కోట్లకి ఆధారమైన శక్తి ఒకటే. ఈ శక్తి ఒకటే అనేది సైన్స్ కనుక్కుంది. లక్షల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేసిన ఆధ్యాత్మిక మహాత్ములు కనుక్కున్నారు, సైన్స్ కనుక్కుంది. ఇద్దరూ చెబుతుంది ఒకటే, శక్తే కారణం, శక్తే ఒకటే, అన్నింటికీ శక్తే మూల కారణం అని. ఆ శక్తి నుంచే ఈ సృష్టి జరుగుతుంది. అంటే శక్తి తనను తాను వ్యక్తీకరించుకుంటుంది రూపాలుగా, సృష్టిగా, ప్రకృతిగా. మళ్ళీ ఆ రూపాలన్నీ నశించిపోయి శక్తిలో కలిసిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అనే దానికి అసలు ఆన్సర్ లేదు ఎవరి దగ్గర. అది శక్తి యొక్క చలన క్రియ. శక్తి అంటే ఏంటి? కదులుతూ ఉంటుంది, చలనం ఉంటుంది దాంట్లో. ఆ కదలికల వలన ఇదంతా జరుగుతుంది. అది కావాలని చేస్తుంది కూడా కాదు. శక్తి యొక్క లక్షణము, శక్తిలో లక్షణాలు ఏముంటాయంటే ఇచ్ఛాశక్తి. అంటే నేను అనే ఒక గుర్తింపు దానికి ఉంటుంది. అది సర్వము చేయగలదు. చేయాల్సిన అవసరం ఉందా లేదా వేరే విషయం, కానీ సర్వము చేయగలిగిన శక్తి కలిగి ఉంది. అది ఇచ్ఛాశక్తి కలిగి ఉంది. అది దానికి నేను అని తన ఇచ్ఛతో ఏదైనా చేయగలిగినటువంటి సర్వశక్తి ఉంది. అది దానిని మించిన శక్తి లేదు, దానికి లోటు లేదు. జ్ఞానశక్తి అంటే అన్నీ తెలుసు, దానికి సమస్తము తెలిసినటువంటి శక్తి. అది క్రియాశక్తి, నిరంతరము క్రియాత్మకంగా చలనంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు ఏంటంటే చలనం లేదు. ఒక మనిషి చనిపోయినప్పుడు మీరు గమనించండి, చనిపోయాడు అన్నప్పుడు ఆ మనిషి బతికున్నప్పుడు ఆ మనిషిలో ఏముంది? ఇచ్ఛాశక్తి ఉంది, జ్ఞానశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది. అంటే 3 రకాల పనులు చేస్తుంటాడు. క్రియగా కదులుతూ ఉంటాడు, జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు, అర్థం చేసుకుంటూ ఉంటాడు, అర్థమయ్యి చెబుతూ ఉంటాడు, పనులు చేస్తూ ఉంటాడు అర్థం చేసుకొని. ఇచ్ఛాశక్తి ఉంది, తన కోరికల ప్రకారం పనిచేసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ శక్తి లక్షణములు. శక్తిలో అది ఒక సంపూర్ణత్వం ఉంది, అన్నీ తెలుసు దానికి, అన్నీ ఉన్నాయి దానిలో, ఆ శక్తిలో. ఇప్పుడు మనం గ్రహాలు, గోళాలు అన్నా, భూమి అన్నా, భూమి మీద ఉన్న జీవులన్నా, అంటే మిగిలిన గ్రహాలు, గోళాల గురించి మనకు తెలియదు. మనం భూమి మీద నివసిస్తున్నటువంటి మానవుడు అనే మనం విశ్వంతో పోల్చుకుంటే మనకంటే ఇసుక రేణువే పెద్దది. ఒక ఇసుక రేణువు మొత్తం విశ్వంతో పోల్చుకున్నప్పుడు మనకంటే ఇసుక రేణువు చాలా పెద్దది. అంటే పోలికగా మీకు అర్థం అవడానికి చెప్పాను. అందుకని అర్థం కాక మన ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటూ వెళ్ళిపోతుంటాం. ముందు అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మన స్థితి, గతి అర్థమైతే అసలు సత్యం అర్థమవుతుంది. ఆ శక్తినే ఆధ్యాత్మికతలో మనిషికి అర్థం కావటం లేదు. అంటే ఇప్పుడు మనిషి అంతా విశ్వంతో పోల్చుకుంటే మనిషి కంటే ఇసుక రేణువు, చిన్న రేణువు చాలా పెద్దదని చెప్పాను. అంటే విశ్వంతో పోల్చుకుంటే ఇసుక రేణువు అంత కూడా చేయడు మనిషి. ఇసుక రేణువులో 100వ భాగమో 1000వ భాగమో ఉంటాడు. ఉన్నా లేనట్టే అనుకోవచ్చు అసలు విశ్వంతో పోల్చుకుంటే. కానీ మనం విశ్వాన్నే మర్చిపోయి సర్వం నేనేగా బతుకుతాం.
అదే దేహ భావన, నేను అనే భావన. అది తప్పు కాదు, శరీరానికి ఇవ్వబడింది. తప్పు అయితే కాదు అదేం. మళ్ళీ శరీరానికి ఇవ్వబడింది అంటే అది సృష్టి కూర్పు, అది శక్తి కూర్పు. ఆ శక్తే ఇలా సర్వంగా తయారవుతుంది. మనం అనుకుంటున్న దేవుళ్ళు దేవతలు కూడా ఎవరు? ఆసక్తే. మొత్తం సృష్టిలో ఉన్నదంతా ఆసక్తే. సృష్టిలో మీరు ఏం చూడండి, ఒక చిన్న గడ్డి పరక చూడండి, లేదా ఒక మట్టి ధూళికణం చూడండి, లేదా పెద్ద నక్షత్రాన్ని ఆకాశంలో మెలమెల మెరిసిపోయే సూర్యుడిని చూడండి, నక్షత్రాన్ని చూడండి, అన్నీ అదే ఆసక్తి. ఏదైనా అదే. మనుషులు, జంతువులు, చెట్లు, పొట్లు, ఆకాశం, నక్షత్రాలు అన్నీ అదే. దాని యొక్క చలనము వలన, దానిలో ఉన్న సజీవత్వము వలన సృష్టి తయారైన సృష్టి కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ అది రూపాన్ని కోల్పోయి శక్తిగా వెళ్ళిపోతుంది. మళ్ళీ సృష్టి తయారవుతూనే ఉంది. ఇది ఎలా జరుగుతుంది అంటే, దీనికి ఉదాహరణగా సముద్రాన్ని చూడండి, మీకు అర్థం అవడానికి. సముద్రం మొత్తం అలాగే ఉంది, ఎంత ఉందో తెలియదు, అనంత సముద్రం అది. కానీ దానిలో ముందు భాగం, కొద్ది భాగం అలలుగా కెరటాలుగా ఎగిసిపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ అలల్ని కెరటాలని తోసింది ఎవరు? ఎగిసిపడేటట్టు చేసింది ఎవరు అంటే అది సముద్రంలో ఉన్నటువంటి శక్తి. అంటే సముద్రం శక్తి స్వరూపం, దానిలో చైతన్యం ఉంది. చైతన్యం ఉంది, అది సజీవము అనడానికి గుర్తుగా అలలు ఎగిసిపడుతున్నాయి. అలానే మొత్తం సముద్రం కదలటలేదు, నిశ్చలంగా ఉంది. కానీ దానిలో ఉన్న చైతన్యత కొంత భాగాన్ని అలలుగా కెరటాలుగా కదిపింది. మీరు చూడండి, కెరటం ఒకటి ముందుకు వస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంది. అలా అది వెనక్కి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇంకో కెరటం ముందుకు వస్తూ ఉంటుంది, ఆగదు. ఎప్పుడు వచ్చింది వెనక్కి వెళ్తూ ఉంటుంది, కొత్తది పుట్టి వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తానే ఉంటుంది. అంటే ఏంటి? చలన ప్రక్రియ. మీరు అది గమనిస్తే ఎలా ఉంటుందంటే, సముద్రం యొక్క కెరటాల తీరుతెన్నులు ఎలా ఉంటుందంటే, మన శరీరంలో మనం గాలి పీల్చుకొని వదలటం లాగా ఉంటుంది. చూడండి, గాలి పీల్చుకున్నాం, వదులుతాం, మళ్ళీ పీల్చుకుంటాం, మళ్ళీ వదులుతాం, మళ్ళీ పీల్చుకుంటాం, మళ్ళీ వదులుతాం. సేమ్ కెరటాలలాగా ముందుకు వచ్చి వెనక్కి వెళ్తాయి, ముందుకు వచ్చి వెనక్కి వెళ్తాయి. ఒక మనిషిలో శ్వాస ప్రక్రియ ఎలా నడుస్తుందో, సముద్ర తరంగముల యొక్క కెరటముల యొక్క విధానము అలాగే శ్వాస ప్రక్రియలాగా ఉంటుంది. చూసుకోండి, చూశారు కదా, కొద్దిగా దాన్ని అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు సముద్ర కెరటముల యొక్క కదలికలు ఎలా ముందుకెళ్ళి వెనక్కి వస్తున్నాయో, సముద్రం ఎలా కదలటం లేదు, సముద్రం ఎలా నిశ్చలంగా ఉందో, అందులో కొంత నీరు ఊరుకుని అలా కదిలి, ఎక్కడ కదిలింది? సముద్రంలోనే కదిలింది. కదిలింది ఏంటి? సముద్రమే, సముద్రపు నీరే. దానిలోనే కదిలి దానిలోనే లయించిపోతుంది. ఎగిసిపడినప్పుడు కెరటం అనుకుంటున్నాం. అలా శక్తి చలనము చేత, అనంత విశ్వశక్తి చలనము చేత అందులో ఎగిసిపడిన కెరటములు సృష్టి. అందులో ఎగిసిపడినటువంటి కెరటములు సృష్టి. అవి కొంతకాలం ఉండి మళ్ళీ లయించిపోయి శక్తిలో కలిసిపోతూ ఉంటాయి. మళ్ళీ కొత్త కెరటాలు ఉద్భవిస్తూ ఉంటాయి. అందుకే మనుషుల నుంచి మనుషులు వస్తారు, జంతువుల నుంచి జంతువులు వస్తాయి, చెట్ల నుంచి చెట్లు వస్తాయి. మిగిలిన విధానం మనకు తెలియదు, కానీ అన్నిటి నుంచి వస్తానే ఉన్నాయి. అది ఎలా వస్తుందో తెలియదు. ఇప్పుడు మనకు సముద్రం నుంచి సముద్రాలు ఎలా వస్తాయో తెలియదు, నదుల నుంచి నదులు ఎలా వస్తాయో తెలియదు. నదులు ఎలా వస్తాయి అనేది మనం కామన్గా తెలుసు. సముద్రపు నీరు సూర్యరశ్మికి ఆవిరయ్యి వర్షాలు కురిసి నదులు ఏర్పడతాయి, అంతే. అసలు సముద్రం ఎందుకుంది, నీరు ఎందుకుంది అంటే అనంత ఆత్మశక్తి యొక్క పంచభూతాత్మక లక్షణములవి. ఆకాశము మొట్టమొదటిది ఏంటది? సర్వవ్యాపకత. సర్వము వ్యాపించి ఉంది శక్తి అన్నప్పుడు ఏ స్థితిలో ఉంది? సర్వవ్యాపక ఆకాశము వలె ఉంది. అది దాని మొదటి లక్షణము. అంటే దాని మొదటి లక్షణము సర్వవ్యాపకత. ఆ స్థితి పేరు ఆకాశము. దాని రెండవ లక్షణం ఏంటి? దానిలోనే ఉన్నాయి, మనలో ఉన్నాయి. చూడండి, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇష్టం, అయిష్టం, ఇలాంటి గుణాలు, భావాలు బోళ్ళు మనలో పుడతలా? మనలో అనేక లక్షణాలు లేవు? సేమ్ అంతే. లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? నాలోనే ఉన్నాయి. అనేక లక్షణాలు ఉన్నాయి. ఒక్కోసారి ఒక్కో లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉంటాను. ఆ లక్షణానికి తగ్గట్టుగా మొత్తం నేను స్పందిస్తూ ఉంటాను. అలా చైతన్యములో, శక్తిలో ఉన్నటువంటి లక్షణం ముందు సర్వవ్యాపకత, దాని మొట్టమొదటి లక్షణం. ఉన్నదంతా అదే. అప్పుడు అది ఎలా ఉంది అన్నప్పుడు ఆ స్థితికి పెట్టబడిన పేరు ఆకాశము. సర్వము వ్యాపించి ఉంది, సర్వవ్యాపకత అనే స్థితికి పెట్టబడిన పేరు ఆకాశము. దానిలో ఇంకో లక్షణం ఉంది, చైతన్యము, కదులుతూ ఉంటుంది, కదలిక.
సర్వము వ్యాపించున్నప్పుడు కదలటం ఎలా కుదురుతుంది? ఉన్నది ఒకటే కదా. కదలాలి అంటే ఇంకో ప్లేస్ ఉండాలి కదా. లేదు, ఉన్న ప్లేస్ అంతా అదే, కాబట్టి అది కదలదు. మరి కదలక ఉంది దానిలో అంటే తనలో తాను కదులుతుంది. ఇప్పుడు మనం శరీరంతో కదలకుండా కూర్చున్నాం, కానీ ఆలోచనలు కదులుతూ ఉంటాయి లోపల. అలా తనలో తాను కదులుతుంది. అలా కదలికని వాయువు అన్నారు. అంటే రెండవ స్థితి పేరు అది, దాని లక్షణం పేరు. రెండవ స్థితి, రెండవ లక్షణం, రెండవ గుణం. మొదటి స్థితి ఆకాశము, మొదటి లక్షణం ఆకాశము. దానికి ఎన్నైనా చెప్పుకోవచ్చు మీరు. స్థితి అనొచ్చు, లక్షణం అనొచ్చు, గుణం అనొచ్చు, స్వభావం అనొచ్చు, అలా ఏదైనా అనొచ్చు. అది మొదటి లక్షణం, మొదటి గుణం, మొదటి స్వభావం, దాని మొదటి స్థితి. మొదటి స్థితిలోనే ఉన్న రెండవ స్థితి చలన లక్షణం, అది వాయువు. మొదటి స్థితిలోనే రెండవ స్థితి ఉంది. ఆ మొదటి స్థితిలోనే మళ్ళీ ఆ రెండవ స్థితిలోనే ఉన్న మూడవ స్థితి, మూడవ లక్షణం తేజస్సు. అది తనను తాను ప్రకటించుకోగలదు. అంటే అవసరమైతే దృశ్య రూపం సంతరించగలదు. అది, దానికి ఆ శక్తి ఉంది. అంటే అది శక్తి యొక్క లక్షణం, ఇంకో లక్షణం అది. అంటే ఆ సర్వవ్యాపక ఆకాశం అనే మొదటి స్థితిలో ఒక లక్షణం ఉంది మొదటి స్థితిగా. అందులోనే వాయువు అనే రెండో లక్షణం ఉంది. అందులోనే మళ్ళీ తేజస్సు అనే మూడో లక్షణం ఉంది. అందులోనే ద్రవత్వము, నీరు అంటాం మనం, అనేటువంటి నాలుగవ లక్షణం ఉంది. అంటే తనను తాను ప్రకటించుకుంటూ అది అందేలా తయారవ్వగలదు. రూపధారణకే ద్రవత్వంగా మారింది. వెలుగులో రూపం లేదు, దృశ్యం ఉంది. కనపడడానికి అనువుగా వెలుగు ఉందంతే. కానీ ఇక్కడ రూపధారణకు కూడా ఉంది. దాన్ని పట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు, అనుభవించవచ్చు. అలా ద్రవత్వాన్ని పొందింది. అది దాని లక్షణమే. దానిలో లక్షణం ఉంది, పొందటం కాదు, ఉంది. మనిషిలో కోపం ఉంది, దయ ఉంది, జాలి ఉంది, కరుణ ఉంది, ప్రేమ ఉంది, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, అన్నీ ఉన్నాయి. అలా ఇది. అలాగే దాని యొక్క మరొక లక్షణం, ఐదవ లక్షణము భూమి. పూర్తి ఘనత్వాన్ని పొందింది. అంటే నువ్వు పూర్తిగా సంపూర్ణంగా దాన్ని ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు, అనుభవించవచ్చు. అంటే అనుభవానికి సంపూర్ణంగా అందింది. అనుభవానికి కొద్దిగా అందింది ద్రవలక్షణం. అనుభవానికి సంపూర్ణంగా అందేలా తనను తాను వ్యక్తీకరించుకుంది. తన సంపూర్ణతను వ్యక్తీకరించుకుంది భూస్థితి. అంటే కనపడేలా, అనుభవించేలా తయారైంది. అయితే దాని లక్షణాలు అంతే దానిలో ఉన్నాయి. అది వద్దనుకుంటే ఆకాశ స్థితికి అయిపోద్ది. ఇలా తన స్వభావంలో ఇవన్నీ చలనము చేత కలుగుతున్నాయి. ఇందుకే లక్షణాలు ఏంటి? చలనం. మనం చూడండి, మనం కదులుతున్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు మనలో మనకి మన సందర్భాన్ని బట్టి కోపం వస్తుంది, దయ వస్తుంది, జాలి వస్తుంది, కరుణ వస్తుంది, ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది. లోపల పడుతాయి ఇవన్నీ చుట్టూ ఉన్నటువంటి సందర్భాలను బట్టి. అది తనలో ఉన్న లక్షణాలను వ్యక్తీకరించుకుంటుంది. అది చలనం కనుక, అందుకని సృష్టి తయారవుతుంది. మళ్ళీ చలనంలో ఈ 5 కలిసిపోతున్నాయి. ఎందుకని 5 దాని గుణాలే, 5 దాని లక్షణాలే. అలా 5 కలుస్తూ 6, 7, 8, 9, 10 అనంతంగా లక్షల కోట్ల లెక్కలేనన్నిగా అయిపోతుంది. అదే గ్రహాలు, గోళాలు, జీవులు అనేక రకాలుగా అయిపోతుంది. అంతా ఎక్కడవుతుంది? మొట్టమొదటి ఆ సర్వవ్యాపక ఆకాశ స్థితిలోనే అవుతుంది. ఇదంతా దాని లోపలే జరుగుతుంది. ఎందుకంటే అది శక్తి కనుక ఆ శక్తిలోనే జరుగుతుంది. సర్వవ్యాపక ఆకాశ శక్తిలో. ఆ సర్వవ్యాపక ఆకాశ శక్తి అన్నప్పుడు దాన్ని ఆత్మశక్తి అన్నారు. అందులోనే ఇదంతా జరుగుతుంది. దానికి భిన్నంగా కాదు, దాని లక్షణముల చేత. అంటే ఇదంతా అర్థం అవ్వకపోతే సామాన్య భావనలో మనం ఇప్పుడు దేవతల్లో మళ్ళీ ఉగ్రదేవతలు, క్షుద్ర దేవతలు, రకరకాల క్షుద్ర పూజలు, ఉగ్ర పూజలు ఇవన్నీ మనం తయారు చేసుకుంటున్నాం. మన చిత్తచాంచల్యం ఇది. అక్కడేం లేదు, ఉన్నది ఒకటే శక్తి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడండి, ఆడికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆడు ఉగ్రంగా ఉంటున్నాడు. కోపం వస్తే ఉగ్రంగా ఉండడు. ఆడికి దుర్మార్గపు ఆలోచన, నీచమైన ఆలోచనలు వచ్చినాయి, అప్పుడు క్షుద్రంగా ఉన్నాడు. క్షుద్రం అంటే నీచమైన. అలాగే మంచి అద్భుతమైన మహా మంచి భావాలు కలిగినాయి, అప్పుడు ఎలా ఉన్నాడు? ఉన్నతమైనటువంటి త్యాగిలా ఉన్నాడు. అలా అన్ని స్వరూపములు, స్వభావములు మనిషికి ఎలా కలుగుతాయో అలా దేవుళ్ళని, దేవతల్ని మనుషులు తయారు చేసుకున్నారు, అలా భావించుకున్నారు. ఇప్పుడు మనిషిలోనే ఒక శక్తి అలా పనిచేస్తున్నప్పుడు
విశ్వవ్యాపకమైన శక్తి అలా ఎందుకు పనిచేయదు? యద్భావం తద్భవతి, నువ్వు ఎలా కోరితే అలా వస్తుంది. కానీ నేను ఇప్పుడు ఆ ఉగ్రదేవతల్ని క్షుద్రదేవతల్ని పూజిస్తే నాకు ఆ లక్షణాలు వచ్చేస్తాయా అనుకుంటే అంతకంటే పిచ్చి భ్రమ ఇంకోటి లేదు. అసలు దేవతలు దేవుళ్ళు అంటేనే మానవుల స్థాయి దాటిపోయి అద్భుతమైనటువంటి చెడుని, అంటే ఎవరు దేవుళ్ళు దేవతలు అవుతారు ముందు తెలుసుకోండి. అసలు ఆ విషయమే తెలుసుకోండి. అది మీరు చక్కగా తెలుసుకోవాలి. మిడిమిడి జ్ఞానంలో ఉండకూడదు మనం. అదొక అనంత శక్తి అండి. ఆ అనంత శక్తి తన కదలికల చేత సృష్టిగా వ్యక్తీకరించబడుతుందండి. మళ్ళీ అది అనంత శక్తి వ్యక్తీకరించబడిన సృష్టి కదులుతూ కదులుతూ మళ్ళీ శక్తిగా మారిపోతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే సముద్ర కెరటాలు ఒకటి వస్తుంది ఒకటి వెళ్తుంది, ఒకటి వస్తుంది ఒకటి వెళ్తుంది. అలా ఎప్పటికీ సృష్టి అంతం అవటం ఉండదు. సముద్ర కెరటాలు ఆగటం ఉండదు. ఒక కెరటం వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. సముద్రంలో నీరు తరిగిపోవట్లేదుగా, అది దాంట్లోనేగా కదులుతుంది. కాబట్టి ఎప్పటికీ కదులుతూనే ఉంటుంది. ఆ నీరు అక్కడే ఉంటుంది. అయిపోవటం అనేది లేదు, కదలిక ఉందంతే. అలాగే సృష్టి అయిపోవటం అనేది ఉండదు, కదలిక ఉంది. సముద్రంలో కదిలే నీరు కెరటమైంది, మళ్ళీ ఆ కెరటం దాంట్లోనే కలిసిపోయింది, మళ్ళీ కొత్త కెరటం వచ్చింది, మళ్ళీ ఆ కెరటం దాంట్లోనే కలిసిపోయింది. కాబట్టి సముద్రపు నీరు తగ్గటం ఉండదు, పెరగటం ఉండదు, ఉన్నట్టుగానే ఉంది. అలాగే సృష్టి జరుగుతున్నప్పుడు శక్తి సృష్టిగా అయింది, సృష్టి శక్తిగా అవుతుంది, సృష్టి శక్తిగా అవుతుంది, శక్తి సృష్టిగా అవుతుంది. అదే అక్కడక్కడే అవుతుంది. నువ్వు శక్తిని గుర్తించలేదు కనుక, సృష్టిని గుర్తించావు కనుక నువ్వు ఈ విషయం తెలుసుకోలేకపోతున్నావు. ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక చదువు చెప్పేది ఏంటంటే శక్తిని కూడా గుర్తించు. మరి శక్తిని ఎలా గుర్తించాలండి? సృష్టిని గుర్తించడానికి కళ్ళకు కనపడుతుంది, చెవులకు వినపడుతుంది, ముక్కుకు వాసనకు తెలుస్తుంది, చర్మానికి స్పర్శకి తెలుస్తుంది, నోటితో మాట్లాడవచ్చు, రుచికి తెలుసుకోవచ్చు, శారీరక సుఖాలు అనుభవించి తెలుసుకోవచ్చు. ఇలా సృష్టిలో మనకు విభిన్నంగా ఉన్న జీవులన్నింటినీ అనుభవించి సృష్టి ఉందని నమ్ముతున్నాం. మరి శక్తి ఉందని ఎలా నమ్మాలండి? ఎలా తెలియదు కదా. అంటే ఇక్కడే అద్భుతం. ఏ అద్భుతం అంటే, అద్భుతం అంటే మనం గ్రహించలేదని చెప్పా. సహజ సామాన్యం ఏంటంటే మరణము. సృష్టిలో వ్యక్తీకరించబడిన ప్రతిదీ మరణము అని మనం పేరు పెట్టాం. అది మరణం కాదు, లయము. మరణం అంటే చనిపోవటం, చనిపోవటం కాదు. లయం అంటే కలిసిపోవటం, లయము అంటే కలిసిపోవటం. శివుడు లయకారకుడు. లయకారకుడు అంటే ఏంటి? శివత్వం. అందులో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అందులో కలిపేస్తుంది నేను తీసుకెళ్ళి. మళ్ళీ శక్తి సృష్టిగా మారింది అంటే సముద్రంలో నీరు కెరటంగా మారింది, ఎగిరింది, ఎగిరిపడింది. అప్పుడు మనం కెరటం అన్నాం, తరంగం అన్నాం, అలా అన్నాం. మళ్ళీ అది ఏమైపోయింది? ఎగిరి పడిపోయి సముద్రం అయిపోయింది. ఉన్న ఎగిరినంతసేపు కెరటం ఏది అంటే సముద్రంలోనే ఉంది, సముద్రం అయిపోయింది. అంటే లయం అయిపోయింది, కలిసిపోయింది, అంతే తప్ప నశించిపోలా. మరణం అంటే నశించటం అనుకుంటున్నారు మీరు. నశించదు, అసలు నశించడానికి ఏమి లేదు అక్కడ. అది అందులోనే కలుస్తుంది. అదే ఎగిరింది, కెరటం అయింది, అదే కింద పడిపోయి సముద్రం అయింది, సముద్రంలో కలిసిపోయింది. సముద్రపు నీరే ఎగిరి కెరటం అయింది, మళ్ళీ కింద పడింది, అంతే తప్ప కెరటం నశించలా, కెరటం లయించింది. అయితే ఇక్కడ మనం మనుషులు, జంతువులు ఇవన్నీ నశించిపోతున్నాయి, మరణించిపోతున్నాయి అని అనుకుంటున్నాం. ఎందుకనంటే శక్తి మనకు తెలియదు కనుక, శక్తిని తెలుసుకోలేదు కనుక. ఆ శక్తికి పెట్టబడిన పేరు ఆత్మని, బ్రహ్మమని ముందే చెప్పాను. అదే ఆత్మశక్తి. ఇప్పుడు శక్తిని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు మరణించటం కాదు, నశించటం కాదు. అసలు మరణించటం, నశించటం, లాస్ అవ్వటం అనే ప్రక్రియ లేదు ఇక్కడ. అందులోంచి వచ్చింది అందులో కలిసిపోయింది, లయించింది. లయించటం అంటే ఏంటి? అందులో కలిసిపోయిందంటే. ఈ విషయం నీకు అర్థం అవ్వాలి. అర్థం అవ్వడానికి చెప్పబడింది ఆత్మజ్ఞానం. అయితే ఆత్మజ్ఞానం ఎవరికి చెప్పబడుతుంది? ఒక పరిమిత భావనలో నేను శరీరము అని భావించుకుంటున్నటువంటి సామాన్య మానవుడికి. ఆ సామాన్య మానవుడు కూడా ఎంత సామాన్య మానవుడు అంటే అనంత విశ్వంతో పోల్చుకుంటే ఇసుక రేణువును ఒకదాన్ని తీసుకుంటే అందులో 100వ వంతు 1000వ వంతు కూడా ఉండడు విశ్వంతో పోల్చుకున్నప్పుడు. ఉన్నా లేనట్టే ఈ మానవుడు. అటువంటి మానవుడికి బోధించబడుతుంది. ఇప్పుడు వాడి జ్ఞానం ఎంత, వాడికి అర్థమయ్యేది ఎంత, అసలు వాడు గ్రహించేది ఎంత. అందుకని ముందు మన పరిధిని తెలుసుకొని, మన జ్ఞానం సరైన జ్ఞానం కాదు, మనం సరైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, అనంత విశ్వజ్ఞాన ఎరుకను పొందాలి అని ముందు మన అహంకారాన్ని వదిలేసి ముందు మనం వినయపూర్వకంగా కూర్చోవాలి ఆ శక్తి ముందు. నాకు అర్థమైంది అన్నట్టు మాట్లాడేసుకోకూడదు.
అసలు అనంత విశ్వశక్తి ముందు మనం చిన్న ఇసుక రేణువును తీస్తే 100వ వంతు 1000వ వంతు 1,00,000వ వంతు కూడా ఉండం. ఇంక నాకు ఎంత చెప్పాలో తెలియక అలా అంటున్న 1,00,00,000వ వంతు కూడా ఉండం. అంత ఉంది విశ్వం. అది అనంతము, తెలీదు. అటువంటి నేను విశ్వం గురించి మాట్లాడేస్తున్నా. మొత్తం దాని గురించి నాకు తెలిసినట్టు చెప్పేస్తున్నా. దేవుళ్ళు, దేవతలు, సృష్టి విధానాలు, మతాలు, మార్గాలు, పద్ధతులు ఎవరికాడు తయారు చేసేయటం, ఎవరికాళ్ళు జనాన్ని నడిపించేయటం. సరే, ఎవరి పిచ్చాళ్ళకి ఆనందం వెళ్ళొచ్చు. కానీ ఇందులో నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకునేవాడు వినయవంతుడై అందులో లయించుతాడంతే. మరణం ఉండదు, లయించటమే ఉంటుంది. ఏంటా వినయవంతమైన తత్వం అంటే, ముందు అసలు నేను ఒక ధూళి కణాన్ని తెలుసుకో. అహంకారం తీసి పక్కన పెట్టు. అనంత విశ్వశక్తి నాకు అవగాహన అవ్వాలని ఆ విశ్వశక్తినే ప్రార్థించు. నేను ధూళి కణంలో 1,00,00,000వ వంతు కూడా చేయను. నేను నిన్ను ఎలా తెలుసుకోగలను? నాకు ఎలాగో మేధస్సు ఇచ్చావు, జ్ఞానం ఇచ్చావు, అర్థం చేసుకునే శక్తి ఇచ్చావు. నేను శరీరం అన్న భావనలో ఇమిడిపోయాను. నన్ను ఎలాగోలా ఆ అనంత ఆత్మశక్తి భావనని అర్థం చేసుకునే స్థాయికి తీసుకువెళ్ళి నా శక్తిని ప్రార్థించు. అది నీ వినయంతో చేస్తే జరుగుద్ది. ఎందుకంటే నువ్వు అహంతో చేసినప్పుడు నీలో జ్ఞానం చచ్చిపోద్ది. నీలో ఉన్న జ్ఞానమే ఆ శక్తి, జ్ఞానశక్తి. అది నీలో ఉన్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అదే. కానీ అక్కడ అహంకారంగా నేను శరీరం అని వాడుకుంటున్నావు దాన్ని. అందుకని అది నీకు అర్థమై చావదు. వచ్చిన ప్రాబ్లం అది. నాకు అర్థం అవ్వదు, మీకు అర్థం అవ్వదు. నేను శరీరం అన్న భావనలో అహంకారంతో కొట్టుకుని ఎవరికి అర్థం అవ్వదు. ఎవరైతే అనంత విశ్వశక్తి ముందు మోకరిల్లి వినయంతో, మోకరిల్లటువంటి పదాలు వాడుతున్నాను, మీరేం మోకరిల్లక్కర్లేదు, అనంత విశ్వశక్తి. వినయం కోసం చెబుతున్నాను. మోకరిల్లి వినయంతో నేను నిన్ను తెలుసుకోగలిగినంత సమర్థుడను సమర్థురాలను కాదు, కానీ నువ్వు నాకు బుద్ధిని పెట్టావు, జ్ఞానాన్ని పెట్టావు, అర్థం చేసుకునే శక్తినిచ్చావు. సృష్టిలో ఏ జీవులకి ఆ శక్తి లేదు, అర్థం చేసుకునే గ్రహింపు శక్తి లేదు. అది ప్రత్యేకంగా మానవుడినైనా మానవురాలనైనా నాకు ఇచ్చావు. కనుక నేను దాన్ని అర్థం చేసుకుని నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. నాలోనే శక్తి రూపంలో ఉన్నావని, మొత్తం నువ్వు శక్తి స్వరూపమని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. కొంచెం నాకు నీ అనుగ్రహం ఉండాలి అని నువ్వు ముందు వినయానికి వచ్చి నాకు తెలుసు అనుకోవాలి. అది ప్రాబ్లం అక్కడ. నాకు తెలుసు అంటే దేహభావనలో సాగుతుంది, అహంకారంతో సాగుతుంది. మనకు తెలీదు. నాకు తెలీదు అన్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నాకు తెలుసు అన్నప్పుడు మనకి ఇష్టం వచ్చినవి మాట్లాడుతుంటాం, తెలిసినవి మాట్లాడుతుంటాం. అదే ప్రాబ్లం. అనంతాన్ని ఎప్పటికీ ఎవరు తెలుసుకోలేరు. తెలియదు అని చెప్పడానికి అనంతం అని పేరు పెట్టారు. అది ఎప్పటికీ తెలియబడదు అని దాని లక్షణాలు చెబుతున్నారు. కేవలము నువ్వు దానిలో లయించిపోగలవు. కెరటం ఎగిసి పడింది. కెరటం ఎగిరినప్పుడు అబ్బో నేను చాలా ఎగురెగిరాను, నేను ఎంత గొప్పదాన్నో అనుకుని ఉండొచ్చు. అప్పుడు అది కెరటం, ఎగిరిన కెరటం ఒకసారి సముద్రాన్ని చూసి ఉండొచ్చు. అసలు ఈ సముద్రం ఎంత ఉందబ్బా, దీని ఏంటబ్బా, దీని లెక్క ఏంటబ్బా, ఇదేంటబ్బా, అదేంటబ్బా అనుకుని ఉండొచ్చు. కానీ కింద పడి సముద్రంలో కలిసిపోయింది అంతే. ఎప్పటికీ దానికి సముద్రపు ఆచూకీ తెలియదు. అది సముద్రంలో లయించిపోయింది అంతే. అది లేదు ఇప్పుడు కెరటం. మనం కూడా అంతే. ఆ అనంత ఆత్మభావనలో లయించిపోతాం. దాని పరిధులు, విస్తృతులు, లోతులు, ఎత్తులు, పొడుగులు, కొలతలు మనం ఏం చెప్పలేం. అందులో లయించిపోతాం. మౌనంగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, నిశ్చలంగా, ఎంత వీలైతే అంత శాంతిగా, ప్రశాంతంగా, అనంత మౌనంగా ఉండిపోతాం. అసలు కదలిక, చలన అవసరం కూడా ఉండదు. అదే నేనన్న భావనలో మిళితమైపోతాం తప్ప విశ్లేషణ, విశదీకరణ ఉండదు. ఇప్పుడు విశ్లేషణ, విశదీకరణ నేను చేస్తున్నానే, నాలాంటి అల్పులు, ఆ జ్ఞానాన్ని పొందని వాళ్ళు, ఆ అనుభవం పొందని వాళ్ళు ఇలా వాగుతూనే ఉంటారు. వాళ్ళు నాలాంటి వాళ్ళే వాగేది. ఎందుకంటే అనుభవం పొందలా. అయితే అనుభవం పొందే వరకు ఏదో ఒక రకంగా అలా ప్రయత్నించుకుంటూ వెళ్ళాలి. అయితే అది వినయముగా ప్రయత్నించాలి. నోటుకొచ్చింది మాట్లాడకూడదు. అదే చెప్పిందండి. నేను అర్థం చేసుకుంటాను, నేను తెలుసుకుంటాను, నేను నిన్ను గ్రహిస్తాను. ఓ అనంత ఆత్మశక్తి, ఓ విశ్వశక్తి, నాలో ఉన్న ప్రాణశక్తి, అదే దైవశక్తి, ఏదైతే అది. నేను వినయంగా ఉన్నాను. నేను అహం, ఈ దేహం అనే అహంకారాన్ని పెంచుకోవట్లేదు. నేను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నాలోనే జ్ఞాన రూపంలో ఉన్నావు, బుద్ధి రూపంలో ఉన్నావు. మొత్తం నా శరీరము, నా మనసు, నా పనితీరంతా నువ్వు ఏర్పరిచిందే.
కాబట్టి ఇక్కడ నాదన్నది ఏమీ లేదు, నేను నిన్ను తెలుసుకొని నీలో లయించిపోవాలనుకుంటున్నాను అనేటువంటి వినయపూర్వక భావనతో నేను అనేటువంటి అహంకారాన్ని తీసేసి ప్రయత్నిస్తే అర్థమవుతుంది. అది ప్రయత్నించాలి, ఇలా ప్రయత్నించాలి. నేను అని అహంతో ప్రయత్నించినప్పుడు శరీరంతో ప్రయత్నించాం, అంతేం లేదు. అప్పుడు మనకు తోచినవన్నీ చెబుతాం. ఆత్మ గురించి మనమే పుస్తకాలు కూడా రాసేస్తాం. మనకు అర్థమైపోయినట్టుగా, అదంతా తెలిసిపోయినట్టుగా, మహిమలు, మాయలు, సూక్ష్మ శరీరయానాలు, దేవుళ్ళు, దేవతలు, ఆ లోకాలు, ఈ లోకాలు, ఎన్నో లోకాలు సృష్టించి గ్రంథాలు తయారు చేసుకుంటూ వచ్చేస్తాం. ఇక మనల్ని మన వెనకబడితే ఆయన్ని నమ్మించుకుంటా, ప్రతి వాళ్ళని నమ్మేవాళ్ళు కొంతమంది తయారవుతారుగా. అలా తయారవుతా మా జన సమూహాలను వేసుకొని ఇంకా మన అజ్ఞానాన్ని, మన అహంకారాన్ని, మనలో ఉన్న ప్రజ్ఞని వీటన్నింటికి మిక్స్ చేసేసి కొత్త లోకాలు, కొత్త విధానాలు, కొత్త పద్ధతులు, కొత్త మార్గాలు, కొత్త జ్ఞాన విధానాలు అన్నీ కొత్త కొత్తవి సృష్టించుకుంటూ వెళ్ళిపోతాం. ఇది మొత్తం అజ్ఞానమే, అహంకార పూరిత చర్య కాదు. నేననేది నీకు ఉండకూడదు అసలు. ఎందుకని ఉన్నది ఒకటే నేను, అదే అనంత ఆత్మశక్తి. నేను ఆ నేనులో లయించిపోవాలి. కెరటం నేను అనుకోకూడదు, కెరటము నేను అనుకోకూడదు అసలు. కెరటము సముద్రంలో లయించిపోద్ది, నేననేది లేదు, ఉన్నది సముద్రం. ఒక నేనే ఉంటుంది, అది సముద్రం. అలా వినయ భావనతో సాగాలి నువ్వు. సాధన అలా ఉండాలి. ఎవరికో చెబుదామని, నాకు తెలుసని కాదు ప్రయత్నం. వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ నేర్చుకోవటానికి పడతాను తిప్పలు, తెలుసుకోవటానికి పడతాను తిప్పలు. అలా ప్రయత్నంలో మీరు గమనిస్తే ఉన్నది ఒకటే శక్తి. ఇక్కడ సోదరులు అడిగిన ప్రశ్న ఏంటి? ఉగ్రదేవతల్ని మనం పూజిస్తే వాళ్ళ పేర్లు కూడా చెప్పారు, దేవతల పేర్లు కూడా చెప్పారు. నేను చెప్పట్లా, ఎందుకంటే ఆ దేవుళ్ళని దేవతలను పూజించుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అసలు ఎక్కడైనా దేవుళ్ళు దేవతలను పూజించేవాళ్ళు ఎందుకుంటారండి? ఉగ్రదేవతలు, క్షుద్ర దేవతలు ఎవరు పెట్టారండి పేర్లు? మనుషుల్లో ఉన్న దుర్బుద్ధి అలా తయారు చేసింది. మనుషుల్లో ఎన్ని రకాల గుణాలు ఉంటాయో అన్ని రకాల గుణాలతో దేవుళ్ళని తయారు చేసుకున్నారండి. మనిషి చేసింది ఇదంతా. అయితే అది మనిషి చేశాడు కదా, ఇప్పుడు ఆ దేవుడు లేడా అంటారు. కాదు, సృష్టి శక్తి అంతా అసలు మనిషే సృష్టి శక్తి అయినప్పుడు, చెట్టే సృష్టి శక్తి అయినప్పుడు, ఆ కొండే సృష్టి శక్తి అయినప్పుడు, ఆ రాయి రప్పే సృష్టి శక్తి అయినప్పుడు దేవుడు ఎందుకు ఉండడో? ఆ శక్తి ఎలా కావాలంటే అలా వస్తుంది. యద్భావం తద్భవతి. కనపడే ప్రతిదీ సృష్టి శక్తే. సృష్టి శక్తి కాందేంటి? పనికిరాని గడ్డి నుంచి అన్ని సృష్టి శక్తి. ఎక్కడ దుమ్ము ధూళి సృష్టి శక్తి అయినప్పుడు అనేక దైవరూపాలు సృష్టి శక్తిగా ఉండటంలో ఆశ్చర్యమే ఉంది అసలు. కానీ ఇక్కడ విశేషమైన విషయం ఏంటంటే, సృష్టిలో ఉన్న అన్నింటికంటే, అంటే ముందు రాళ్ళు తీసుకో, కొండలో గుట్టలో తీసుకో, ఏ చలన ప్రక్రియ కనబడదు. తర్వాత ద్రవం తీసుకో, పల్లానికి ప్రవహిస్తుంది. అది దాని స్వప్రయత్నంతో అది కదలలేదు, కానీ డౌన్గా ఉంటే మాత్రం అది వెళ్ళిపోగలదు. అది అంటే కొంచెం ద్రవ గుణం ఉంది కదా, దానిలో ప్రవహించే గుణం ఉంది, అంటే జారిపోద్ది, అది ద్రవత్వం. తర్వాత కొంచెం చూస్తే చెట్లు ఎదుగుదల ఉంటుంది. తర్వాత జంతువులు, చెట్లు ఒక ఎదుగుతాయి, పైకి వెళ్తూ ఉంటాయి కానీ భూమి మీద కదలలేవు. తర్వాత జంతువులు స్వతంత్రంగా ఇండివిజువల్గా అటు ఇటు తిరుగుతూ కదులుతాయి. తర్వాత వాటి జంతువులన్నింటికి పైన మనిషి జంతువుల కంటే ఉన్నతంగా కదులుతూ ఆలోచించగలడు, జ్ఞానం ఉంది. మనిషి కంటే ఉన్నతమైన స్థితి దేవుళ్ళు దేవతలు. ఇది మీరు తెలుసుకోవాల్సిన వరుస క్రమం. ఇది సృష్టి, ఇదంతా సృష్టిలోనే ఉంది. మనిషి కంటే ఉన్నతమైనటువంటిది దేవుళ్ళు దేవతలు. దానికి చక్కగా చెప్పారు. మనుషులుగా ఎవరైతే బ్రతుకుతారో, మానవులుగా పుట్టిన వాళ్ళు ఒక మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. మంచి పనులు మాత్రమే చేస్తూ చెడును సంపూర్ణంగా తగ్గించుకుంటే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అన్నారు. స్వర్గము అంటే ఏంటో తెలుసా? దేవుళ్ళు దేవతలు నివసించేటువంటి లోకము. ఇప్పుడు భూమి అంటే జంతువులు, మనము, వృక్షాలు ఇవన్నీ కలిసి ఉన్నాయి. భూమి మీద ఏమున్నాయి మనకు తెలుసుగా, అవన్నీ ఉంటాయి. అలాగే స్వర్గంలో దేవుళ్ళు దేవతలు వాళ్ళకి కావలసినటువంటి వనరులు వసతులు ఉంటాయి. దేవుళ్ళు దేవతలు అంటారు, వాళ్ళు నివసించడానికి అవసరమైన అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి చెట్లు పొట్లు చేమలు బొట్లు అన్నీ ఉన్నట్టుగా, మనం ఇళ్ళు కట్టుకున్నట్టుగా. దానికి స్వర్గము అన్నారు. అది ఉందా లేదా అని అడగబాకండి, ఎందుకంటే అది మనకంటే ఉన్నతమైనది, ఇంకా స్థితి ఉందని చెప్పారు. ఉందా లేదంటే నిరూపణ ఏముంది దానికి?
దేవతలు అంటే మనుషుల కంటే ఉన్నతమైన లోకం. నా ఉద్దేశ ప్రకారం అంటే నేను నా పర్సనల్గా నమ్మేది ఏంటంటే దేవతలు అనేవాళ్ళు మొత్తం సూర్యలోకము. అందుకే భూలోకం సూర్యలోకం మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడు లేకపోతే భూలోకం ఉండదు, బతకడం కుదరదు ఇక్కడ జీవరాశి. అంటే దేవతలందరిది సూర్యలోకము. ఇంకొకటి ఏంటంటే మనిషికి దేవతలకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైన దాన్ని ఒకసారి పరిశీలిస్తే మనలో ఉన్నటువంటి రక్త మాంసాదులు, రక్తము ద్రవము, మాంసము భూమి. రక్త మాంసాదులు తీసేస్తే తర్వాత ఏమన్నా పంచభూతాల్లో తేజస్సు అంటే అగ్ని, వెలుగు, తేజస్సు, వాయువు, ఆకాశతత్వము, ఈ మూడు ఉన్నాయి. మీరు దేవుళ్ళు దేవతలు అన్నప్పుడు గమనిస్తే పూర్వీకులు ఎవరు చెప్పినా కూడా దేవుళ్ళు దేవతలది కాంతి శరీరము, తేజో శరీరం. అంటే తేజస్సు నుంచి మనలో ఉన్న సూక్ష్మ శరీర స్థితి ఏది ఉందో, అంటే మనలో ఉన్న సూక్ష్మ శరీరము, స్థూల శరీరం అంటే ఏంటి, రక్త మాంసాదులు తీసేస్తే మనలో మనసు అనేటువంటి సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరమే దేవుళ్ళు దేవతలు. అంటే మానవులలో ఉత్తమంగా బ్రతికిన వాళ్ళకే ఇంకో రెండు తప్పించేవాడిని. ఏంటవి అంటే రక్త మాంసాదులు తీసేవాడిని, కాంతి శరీరంతో తిరుగుతారు. ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాంతి శరీరానికి నశింపు లేదు, రూపం ఉంటుంది, అన్నీ ఉంటుంది. మనకు అసలు రూపం కనపడటానికి ఆధారమే కాంతి. అందుకే వాళ్ళ వేగం కూడా కాంతి వేగం. అంటే వాళ్ళు ఇలా వచ్చి మెరిసి మాయమైపోయినట్టు కనపడతారు మనకి. మీరు ఇప్పుడు చూడండి, లైట్ స్విచ్ చేసి తీసేయండి, తప్పన వెళ్ళి ఆరిపోద్ది. అది దాని స్పీడే తప్ప మాయమైపోవటం ఏమి లేదు. మనిషికి అలా అనిపిస్తున్నది. దేవతలు సహజంగానే ఉన్నారు, వచ్చారు వెళ్ళారు, కానీ ఆ స్పీడ్ అది మనోవేగం. నీ మనసు ఎంత వేగమో కాంతి వేగం అంతే వేగం. కాంతి వేగము మనోవేగము ఒకటే. అందుకని మనుషులలో ఉత్తమంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వబడింది. ఏంటి ఆ ప్రమోషన్ అంటే స్థూల శరీరం తీసేయబడింది, నీకు రక్తమాంసాదులు తీసేయబడి మిగిలిన దేహంతో ఉంటావు. అది దేవతాలోకం. అందుకని అక్కడ అంతా భోగాలే తప్ప కష్టాలు ఉండవు. ఎందుకని కష్టపడేటువంటి శరీరం లేదు అసలు అక్కడ. ఇప్పుడు మీరు వెలుగుని ఎలా కష్టపెట్టగలరు? వెలుగులో ఏమన్నా గుచ్చుకుంటుందా? గుచ్చగలమా? వెలుగుని కత్తితో చీల్చగలమా? నరకగలమా? అది దేవుళ్ళు దేవతల లోకము అని పూర్వీకులు తత్వాన్ని మనకు అర్థం అవ్వటానికి అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే సృష్టి కింద నుంచి మొదలవుతూ రాయి రప్ప నుంచి మొదలవుతూ ఉన్నతత్వమైన దేవుళ్ళు దేవతల వరకు వెళ్ళింది. అక్కడి నుంచి నువ్వు శక్తిగా కన్వర్ట్ అయిపోవచ్చు, మళ్ళీ నువ్వు అనంత ఆత్మశక్తిగా మారిపోవచ్చు. అయితే దేవుళ్ళు దేవతలుగా ఉన్నవాళ్ళు అనంత ఆత్మశక్తి స్వరూపులుగా అవ్వచ్చు అనేది వాళ్ళ ప్రయత్నం. మనిషి నుంచి కూడా అవ్వచ్చు. అయితే సహజంగా ఏం చెప్పారంటే దేవుళ్ళు దేవతలు అందరూ కూడా పుణ్యవశమున దేవలోకాలకు వెళ్తారు. పుణ్యం ఎక్కువ చేసిన వాళ్ళు మళ్ళీ ఆ పుణ్యం అయిపోగానే, వాళ్ళు చేసిన పుణ్యం అయిపోగానే మళ్ళీ మనిషిగా వచ్చేస్తారు. మానవ లోకంలోకి వచ్చి మనిషిగా జన్మిస్తారు. అంటే మనిషి జన్మ నుంచే మోక్షానికి అవకాశం ఉందని పూర్వీకులు చెప్పారు. ఇది నాకు అనుభవం లేదు, పెద్దలు చెప్పింది గ్రంథాల్లో ఉందే చెబుతున్నా. ఎందుకంటే ఆ స్థితిని నేను పొందినప్పుడు అనుభవం నాకు ఎలా తెలుస్తుంది, కానీ దాన్ని నేను అంగీకరిస్తున్నా. అది అనుభవం పొందిన మహాత్ములే చెప్పారు ఆ విషయం. అలాగే మానవుడిగా ఉండి తప్పులు చేసిన వాళ్ళు జంతులోకాలకు వెళ్తారని చెప్పారు. అంటే నువ్వు జ్ఞానాన్ని వినియోగించుకోక దేహభావనతో జీవించావు కనుక జ్ఞానం తీసివేయబడి జంతువుగా వెళ్ళిపోతావు. ఎందుకంటే ఇచ్చిన జ్ఞానం నువ్వు ఉపయోగించుకోలేదు. అది అంటే నువ్వు ఎంత పాపం చేశావో అంత పాపము జంతు జన్మల్లో అనుభవించి మళ్ళీ మానవుడికి వస్తావు. అంత పాపం అనుభవించి మళ్ళీ మానవుడికి వస్తావు. మళ్ళీ అక్కడ నీకు ఇవన్నీ అనుభవాలు ఉంటాయి. లోపల బీజదశలో అనుభవాలన్నీ ఉంటాయి. నీకు జన్మలు గుర్తుండకపోవచ్చు తప్ప అనుభవాలన్నీ లోపల బీజ రూపంలో ఉంటాయి. అలా జ్ఞానంతో ప్రయత్నించుకొని అనంత ఆత్మతత్వంలో లీనమైపోతావు, లయమైపోతావు. మరణం కాదు, అది లయము. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది? శక్తి గురించి తెలిసినప్పుడు తెలుస్తుంది. శక్తి ఎలా ఉంది? సర్వవ్యాపకము దాని మొదటి స్థితి. సర్వవ్యాపక ఆకాశము వలె అనంత ఆత్మశక్తి ఉన్నది. వలె అంటే కాదు, అదే. కానీ సర్వవ్యాపకత దాని లక్షణము అని చెప్పాల్సి వచ్చినప్పుడు దాన్ని ఆకాశము అన్నారు. దాని లక్షణాలు చెప్పారు, 5 లక్షణాలు. పంచభూతములు దాని 5 లక్షణములు, 5 గుణములు, 5 స్వభావములు. ఒకే దాంట్లో ఉన్న 5 స్వభావములు మనిషికున్న గుణాల వల్ల. అందుకని ఇప్పుడు ఉగ్రదేవతలు
లేదా క్షుద్ర దేవతలు, ఉగ్ర పూజలు, క్షుద్ర పూజలు, లేదా సాధు పూజలు అని మనం పెట్టుకున్నాం. మన భావన అది. ఇప్పుడు కోపిష్ఠుడు ఉన్నాడండి, కోపిష్ఠుడి దగ్గరికి ఎవడ వెళ్తాడు? మనకి ఎందుకండి బాబు, ఆడితో గొడవ, మాట్లాడితే కోపం ఆడికి ఎప్పుడు వస్తుందో తెలియదు అంట మామూలు మనుషులతోనే. లేదు కొంతమంది ఉగ్ర స్వభావం ఉన్నోళ్ళు కావాలని ఆ ఉగ్ర దేవతలను పెట్టుకొని పూజించుకుంటూ ఉంటారు. ఏమవుదు, ఏ దేవుడైనా ఏ దేవత అయినా అసలు దేవుళ్ళు దేవతలుగా వెళ్ళారంటేనే వాళ్ళు సాధు స్వభావులు, ఉత్తములు అని అర్థం. వాళ్ళు ఎందుకు ఆ ఉగ్ర రూపం ధరించారు అంటే వాళ్ళ కోపం ఎందుకు వచ్చింది? ఉగ్రత్వం అంటే కోపం ఎందుకు వచ్చింది అంటే చెడుని సంహరించడానికి కోపం తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనకి చెడు మీద కోపం వస్తుందిగా, మనిషికి రావట్లా. మీకు రావట్లా కోపం? మీ ఇంట్లో తిట్టరు మీరు. ఎందుకు తిడతారు? తప్పు జరిగినప్పుడు తిడతారు, పొరపాటు జరిగినప్పుడు తిడతారు, కోపం ఊరికనే వస్తుందా? అలాగే అనంత ఆత్మశక్తి యొక్క విలక్షణమైన అనేక లక్షణాలలో, దైవతత్వాలలో ఉగ్రత్వం అనేది రాక్షసుల్ని అంటే చెడుని నశింపజేయడానికి ఆ కాసేపు ధరించిన రూపం అది. ఆ కాసేపే. ఇప్పుడు మనకు కోపం వచ్చింది, కాసేపు అరుస్తాం. అసలు దేవుళ్ళు దేవతల్లో మీకు నచ్చిన ఎవరినైనా పూజించుకోవచ్చు మీరు. ఎందుకంటే దేవుళ్ళు దేవతల స్థాయికి వెళ్ళటం అంటేనే ఇంచుమించు ఆత్మస్థాయిలో కూర్చున్నారు. కాబట్టి అనంత ఆత్మస్థాయికి రూపం లేదు, వీళ్ళకి పరిమిత రూపం ఉందంటే. రూపం ఉంది కానీ మా శక్తివంతులుగా భావించుకుంటున్నాం అంతే. ఆ రూపాలకు మనమే గుణాలు ఆపాదించుకున్నాం. ఎందుకని గుణాలు ఆపాదించుకున్నాం? మనుషులు ఆచరించాలి కనుక. ఇప్పుడు రాముడు కూడా ఉగ్ర రూపమే, కానీ రాముడిని శాంతరూపంగా ఎందుకు తీసుకున్నాం మనం? రాముడు ఉగ్ర రూపం కాకపోతే రావణాసురుడిని ఎలా చంపుతాడు? రాముడు కోపం రాకపోతే వాళ్ళని ఎలా చంపుతాడు? కానీ రాముణ్ణి శాంత స్వరూపంగా, ధర్మస్వరూపంగా ఎందుకు తీసుకున్నామంటే మానవ జీవితంలో ఎలా ఉంటుందో అలా మానవుడిలా ఇక్కడ జీవించి కొంతకాలం వెళ్ళాడు ఆయన. కృష్ణుడు అలా జీవించి వెళ్ళాడు ఆయన. అయితే మీరు ఉగ్ర దేవతలు అన్నారే, వాళ్ళు అలా జీవించి వెళ్ళలేదు. ఇక్కడ ఆ సంబంధిత విషయంలో అక్కడ ఆ కథ చెప్పబడింది, అది మనం చూడాలి. వాళ్ళు జీవించి వెళ్ళా. ఒక హిరణ్యకశిపుడిని చంపడానికి ఓ నరసింహావతారం వచ్చింది అంతే, చంపేసింది, అయిపోయింది. ఇంకా కథ స్టోరీ క్లోజ్ అక్కడికి. అప్పుడప్పుడే వాడు చనిపోవడంతో స్టోరీ క్లోజ్ అయిపోయింది. అలా అనేక ఉగ్ర అవతారాలన్నీ కూడా రాక్షస సంహారం కోసం అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు అయిపోయినాయి. మనలో కోపం వచ్చి తగ్గిపోయినట్టుగా. కాబట్టి ఇక్కడ అసలు క్షుద్ర దేవతలు, క్షుద్ర పూజలు ఉండవు, ఉగ్ర దేవతలు, ఉగ్ర బాధలు ఉండవు. మీరు ఏ దేవుణ్ణి, ఏ దేవతని ఎలా పూజించినా అంత సౌమ్యతత్వమే. ఎందుకంటే అసలు దేవుళ్ళు దేవతలు అంటేనే మానవుడిని మించిన ఉన్నతమైనటువంటి అద్భుత స్థాయి. వాళ్ళు రక్షణ కోసం రాక్షస సంహారం చేయవలసి వచ్చినప్పుడు వాళ్ళు ఆ కోపాన్ని తెచ్చుకున్నారు, ఉగ్రతని తెచ్చుకున్నారు. ఇప్పుడు మనకు కూడా కోపం వచ్చినప్పుడు ఉగ్రతే, అది మనిషిలోనే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అలా ఉండరు. ఇప్పుడు ఈయన అమాయకంగా అడిగాడా తెలివిగా అడిగారా కూడా నాకు తెలియట్లా. ఉగ్ర రూపాలను పూజిస్తే ఆ లక్షణాలు మనకు వచ్చేస్తే, అసలు దైవ లక్షణాలు మనకు వచ్చేస్తే అంతకంటే గొప్పదేంటండి? అయితే ఆయన ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఆ ఉగ్ర లక్షణం నాకు వచ్చేసి నేను ఉగ్ర నరసింహస్వామిలాగా వెళ్ళిపోయి అందరినీ చీల్చేస్తాను అనుకుంటున్నారా? ఆ యూట్యూబ్ భ్రమలు అలా ఏమి మనం అసలు అలా అవ్వలేము, చేయలేము. అది ఓన్లీ హిరణ్యకశ్యపుడు కోసం మాత్రమే రాబడింది. ఎందుకంటే వాడు అటువంటి వరములు కోరుకున్నాడు కనుక మరణం అనేది తప్పదు అని చెప్పడానికి మహనీయులు అందించినటువంటి అద్భుతమైనటువంటి విధానం అది. శక్తి ఎలైనా వస్తుంది, శక్తిలో మరణం ఉన్నది. మరణం అంటే ఏంటి? శరీరము రూపు దాల్చిన ఎవరైనా రూపును కోల్పోవాలి. నువ్వు ఎన్ని తెలివిలు ఉపయోగించినా అది ఇంకో తెలివి, దానికంటే ఎక్కువ తెలివి నువ్వు వాడలేవు కనుక రూపం తిరిగి వెళ్ళిపోయి అందులో శక్తిలో కలిసిపోవలసిందే అని చెప్పడానికి కోటాను కోట్ల ఉదాహరణలుగా చెప్పారు. అవన్నీ దేవుళ్ళతోనే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎవడో ప్రశ్నేస్తారు ఏమని అంటే, అయితే ఇప్పుడు ఈ దేవుళ్ళు లేరా, ఈ దైవావతారాలు లేవా, ఇదంతా కల్పిత కథలేనంటే, నేను అసలు కల్పిత కథ అని చెప్పలా. ఒక గడ్డి రేణువు భూమి మీద మొలిచిందండి. ఒక గడ్డి చిన్న రేణువు భూమి మీద మొలిచింది. అది కూడా ఆత్మశక్తి అయినప్పుడు భగవత్తత్వం ఎలా అయినా రావడానికి ఆస్కారం ఉంది కదా, ఏముంది అందులో అంటున్నా. ఆశ్చర్యం ఎందుకు పోతున్నారంటున్నా.
ఇది అలవాటైపోయింది మీకు, దీన్ని పట్టించుకోవట్లా. గడ్డి రేణువులో ఆత్మశక్తి ఉందని మీరు అనుకోవట్లా. మనం నడిచే భూమి, దుమ్ము, ధూళి అంత ఆత్మశక్తే. ఇక్కడ ఉన్న చెత్త చెదారం, పనికొచ్చేది, పనికిరాంది, పవిత్రమైంది, అపవిత్రమైంది అన్నీ ఆత్మశక్తే. అన్ని రూపాలుగా అది తనను తాను వ్యక్తీకరించుకోగలిగినప్పుడు దేవుళ్ళు దేవతలుగా ఏ రూపంలో వ్యక్తీకరించుకోగలదు. నువ్వు ఎలా కోరితే అలా వస్తుంది, ఎలా కావాలితే అలా కనపడుతుంది నీకు. యద్భావం తద్భవతి. అది నీ మనోశక్తే. నువ్వు మనోశక్తిలో నువ్వు ఏ ఊహాత్మక రూపాత్మక దర్శనాన్ని కోరుకున్నావో అది అలాగే ఉంటుంది. ఇప్పుడు హనుమంతుడికి ఎప్పుడు రాముడే కనపడాలి, ఇంకో దేవుడు వద్దు ఆయనకి. కాబట్టి ఎన్ని అవతారాలు జరుగుతున్నా, ఎంత లోకం, ఎన్ని మార్పులు జరిగిపోతున్నా, యుగాలు మారిపోతున్నా, హనుమంతుడు చిరంజీవిగానే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఆయన రాముడిని కోరుకుంటా ఉంటాడు. ఆయనకి ఎప్పటికీ రాముడే కనపడతాడు. ఆ రాముడు ఎన్ని అవతారాలైనా ఎత్తనే ఉన్నాయి. రామావతారం కూడా విష్ణుమూర్తిగా, ఆ విష్ణుమూర్తి అనంత ఆత్మశక్తిగా. అసలు విష్ణుమూర్తికి అవతారం ఎవరు? అనంత ఆత్మశక్తి. మళ్ళీ విష్ణువు రూపం ఎవరు? అనంత ఆత్మశక్తి. ఆ విష్ణువు ఎత్తిన రూపాలేగా అనేక రూపాలు, దశావతారాలు. అందులో ఒక అవతారం రామావతారం అనుకోండి. ఆ రామావతారం హనుమంతుడికి ఇష్టం. నాకు ఇది ఇష్టం అండి, నేను ఇలాగే చూస్తాను, మీరు నాకు ఎప్పుడు ఇలాగే కనపడండి అంటాడు. అలాగే కనపడతాను, ఏముంది, యద్భావం తద్భవతి. నాకు అనంత ఆత్మశక్తి స్వరూపం వద్దు, ఇలాగే కనపడమంటాడు. అలాగే ఓకే, అలాగే రాముడిలా కనపడి అనంత ఆత్మశక్తి స్వరూపుడే కనుక హనుమను తనలో లయింపజేసేసుకుంటాడు. అందుకే హనుమ చిరంజీవి. ఎందుకని? అనంత ఆత్మశక్తి ఎప్పుడూ చిరంజీవత్వమే, ఆత్మశక్తి నశింపు లేదు. కాబట్టి నువ్వు ఎప్పుడు హనుమాను పిలిచినా మళ్ళీ ఆయన వస్తాడు. ఎందుకని? మొత్తం అన్నీ అనంత ఆత్మశక్తి నుంచి ఉద్భవిస్తున్నవే, ఉద్భవాలవి. సృష్టి అంతా అనంత ఆత్మశక్తి నుంచి ఉద్భవించిందే. దైవావతారాలు అనేవి అనంత ఆత్మశక్తికి అతి దగ్గరగా ఉన్నది. కనుక నువ్వు ఏ రూపంలో పిలిచినా అనంత ఆత్మశక్తి ఆ రూపం ధరించి వెంటనే వచ్చేస్తుంది. అది నీ యొక్క భక్తి స్థాయిని బట్టి. కానీ మళ్ళీ రూపమే పట్టు కూర్చుంటే నువ్వు అలాగే ఉండవు, అనంత ఆత్మశక్తిని ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకని? నువ్వు ఏ రూపాన్ని పట్టుకున్నా అది అనంత ఆత్మశక్తి. అక్కడ ఉన్న దేవుళ్ళు దేవతల రూపాలే కాదు, నువ్వు భూమి మీద చూస్తున్న ధూళికణం, గడ్డి రేణువు కూడా, పనికిరాని చెత్త చెదారం, మురుక్కాలవులు మురుగు కూడా అనంత ఆత్మశక్తి. ఆత్మశక్తికి భిన్నముగా అసలు ఈ సృష్టిలో ఏదీ లేదు. మీరు, నేను, ఏదైనా. ఈ భావన నీకు ఆత్మజ్ఞానంలో, ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో తెలుస్తుంది. ఆ చదువు చదువుకోవాలి ముందు. ఇప్పుడు ఈ ఉగ్రదేవతలు, ఈ ఉగ్ర పూజలు చేస్తే అయ్యి అవుతాయి అని చెబుతారే, వీళ్ళందరూ మనోభావంలో ఓ కొత్త సృష్టి తయారు చేసుకుంటున్నారు అంతే, ఏమీ జరగదు. ఎవరిని, ఏ దేవతలు ఎవరికి ఎప్పుడు హాని చేయరు ప్రపంచంలో. అసలు దేవుళ్ళు దేవతలు అంటేనే మేలు చేసేవాళ్ళు. మరి అదేంటండి హాని చేయరు అంటారు? మరి అదేంటండి, నరసింహస్వామి హిరణ్యకశిపుడిని చంపేశాడు కదండి, అనేక మంది రాక్షసుల్ని చంపేశారు కదండి, కాళీమాత కూడా చంపేసింది కదండి, అదే కదా కాళికా అవతారం. కాళీమాత ఎవరో సీతమ్మ తల్లే. కాళీమాత ఎవరు? అనంత ఆత్మశక్తి. కాళీమాత ఎవరు? ఆ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఆ లక్ష్మీదేవి, శివుడి పక్కన ఉన్న ఆ పార్వతీదేవి, బ్రహ్మ పక్కన ఉన్న ఆ సరస్వతీదేవి. ఒక్కొక్క పనిలో, ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు పెట్టబడింది. సృష్టి కార్యం జరుగుతున్నప్పుడు బ్రహ్మ సృష్టి చేయాలి కనుక అప్పుడు ఆ శక్తి పేరు బ్రహ్మని పెట్టారు. సృష్టి చేయడానికి అవసరమైన జ్ఞానం కావాలి కనుక ఆయనలో ఉన్న జ్ఞానానికి సరస్వతి అని రూపం ఇచ్చారు. ఆ సృష్టి జరిగిపోయింది జ్ఞానంతో. ఇప్పుడు జరుగుతున్న సృష్టిలో మళ్ళీ జ్ఞానం కావాలి. ఇక్కడ జీవించే వాళ్ళందరికీ మళ్ళీ సృష్టిలో అందరికీ అన్ని అవసరాలు, కోరికలు తీరాలి. అందుకని సరస్వతీదేవి జ్ఞానంగా ఉంటుంది, కోరికలు తీర్చడానికి లక్ష్మీదేవి, మళ్ళీ విష్ణుమూర్తి స్థితికారకుడు అన్నాడు. సృష్టి ఉంటుంది, సృష్టిని ఉంచి కాపాడేది విష్ణుమూర్తి అన్నారు. అది శక్తి, విష్ణు శక్తి. అంటే శక్తికి అక్కడ విష్ణువు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఆ విష్ణువు యొక్క లక్షణం ఏంటి? ఇప్పుడు సృష్టి ఉండాలంటే సృష్టిలో ఉన్న అందరికీ అన్ని సమకూరాలి. అన్ని సమకూరాలంటే దాన్ని మనం సంపదలని పిలుచుకున్నాం, సమకూరే వాటిని. ఆ సంపదలకు అధిష్టానం లక్ష్మీదేవి. అంటే సమకూర్చే గుణము, సమకూర్చేటువంటి స్థితి విష్ణుమూర్తికి ఉంది కనుక ఆ స్థితిని ఆయన భార్యగా పెట్టారు, లక్ష్మీదేవి అన్నారు. సంపదలకు అధిష్టాన దేవత అన్నారు. అలాగే సృష్టిలో ఉన్నవన్నీ లయించిపోతాయి, అంటే కలిసిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి అక్కడ కలిసిపోతాయి. అందుకని లయకారకుడు శివుడు అని చెప్పారు.
ఆయన నెత్తిన జ్ఞానగంగ ఉంటుంది. జ్ఞానగంగ అంటే ఏంటి? ఎవరికైతే ఆధ్యాత్మిక ఆత్మతత్వ జ్ఞానం తెలిసిందో వాళ్ళు మాత్రమే లయించిపోగలరు, మిగిలిన వాళ్ళందరూ మరణిస్తారు. ఎందుకంటే నేను శరీరం, నేను చచ్చిపోతానని ఆడే అనుకుంటున్నాడు. యద్భావం తద్భవతి. కాబట్టి చచ్చిపోయి మళ్ళీ పుడతాడు, లయించే వరకు పుడతానే ఉంటాడు. అందుకని శివభగవానుడు లయకారకుడు, ఆయన ఎత్తిన జ్ఞానగంగను పెట్టారు. జ్ఞానగంగ అంటే ఏంటి? ఆత్మజ్ఞాన గంగ. ఆయన భార్య ఎవరు? ఇక్కడ లయించటం అంటే ఏంటి? కలిసిపోవటం అంటే రెండు ఒకటే ఉంటుంది. జాగ్రత్తగానండి, రెండు ఒకటే ఉంటుంది. ఒకటే ఉండటం అంటే ఏంటి? స్త్రీ పురుషులు ఇద్దరు కూడా లేరు, ఆయన భార్య ఆయనలో కలిసిపోయి ఉంటుంది. అర్ధనారీశ్వరుడు ఆయన. శివుడు పార్వతి కలిసిపోయి ఉంటారు. అర్ధనారీశ్వరుడు అంటే లయించటం, అందులో కలిసిపోవటం. రెండు లేవు, ఒకటే ఉంది అక్కడ. ఆ ఒకటే అనంత ఆత్మశక్తి. దాన్ని తెలుసుకోవడానికి పాపం మహాత్ములు ఇంత కష్టపడి ఇన్ని రూపాలు తయారు చేసి ఇంతమంది దేవుళ్ళని పెట్టి, ఆ దేవుళ్ళ గుణాలను పెట్టి, విధానాలను పెట్టి, పద్ధతులను పెట్టి, మనుషుల్లో ఉండేటువంటి దుష్ట గుణాలను రాక్షసులుగా చూపించి, ఆ ప్రవర్తన చూపించి, తద్వారా దైవావతారాలు ఎలా వచ్చి ఆ రాక్షస జాతిని అంతరింపజేసినవి అవన్నీ మనకి చెప్పుకుంటూ వస్తే, మనం ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా మళ్ళీ ఈ దేవతలను పూజించవచ్చా, ఈ దేవుళ్ళను పూజించవచ్చా, ఈయన్ని పూజించవచ్చా, ఆయన్ని పూజించవచ్చా అని దేవుళ్ళు దేవతలకు కూడా భయపడిపోయి విడదీసేసి ఈ దేవుడే గొప్ప, ఆ దేవుడు గొప్ప కాదనే స్థాయికి వస్తే అసలు మనం ఎప్పుడు తెలుసుకుంటాం ఇంకా దీన్ని? ఆత్మజ్ఞానంలో ఇవేమీ లేవు. ఆత్మజ్ఞానంలో దేవుళ్ళు అందులో లయించిపోతారు, గ్రహాలు గోళాలు అందులో లయించిపోతాయి, మనుషులు అందులో లయించిపోతారు, చెట్లు పుట్లు చేమలు అన్నీ మొత్తం సమస్తం ఆత్మశక్తిలో లయించిపోతాయి. అది ఒక శక్తి స్వరూపముగా సర్వవ్యాపక అనంత ఆకాశ శక్తిగా ఆత్మశక్తి విరాజిల్లుతూ ఉంటుంది. మీరు నిద్రపోయారు, సృష్టి ఎక్కడుంది? మీరు కళ్ళు మూసుకుని నిద్రపోయారు, గాఢ నిద్రలోకి వెళ్ళారు. సృష్టి ఉందా? దేవుళ్ళు ఉన్నారా? దేవతలు ఉన్నారా? లోకాలు ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయో చెప్పండి. నిద్రలు అన్నీ లయించిపోయినాయి. అలాగే మోక్షం అంటే లయించిపోవటం. నిద్ర చిన్న నిద్ర, మోక్షం శాశ్వత లయం. అంతే, ఏం లేదు. నిద్రలో కూడా మోక్షంలోకి వెళ్తున్నాం మనం. మళ్ళీ మెలకువ అనే సృష్టిలోకి వస్తున్నాం, చిన్న ఆట అంతే. ఎవరైతే ఆ జ్ఞానగంగను నెత్తి మీద పెట్టుకుంటారో, అంటే నెత్తిలో బుర్రలో ఉండేది ఏంటి? ఆలోచన. జ్ఞానగంగను ఎవరైతే ఆలోచించి నేను అనంత శక్తిని తెలుసుకుంటారో వాళ్ళు శాశ్వతమైనటువంటి అనంత ఆత్మతత్వంలో లీనమైపోయి గాఢ నిద్రా స్థితిలో ఎలా ఉన్నామో అలా చక్కటి స్థితిలో అలా ఉండిపోతారు. అంతే, అదొక లయం. అక్కడ ఇంతమంది దేవుళ్ళు ఉండరు, ఇంతమంది దేవతలు ఉండరు, ఇంత లోకాలు ఉండవు, అసలు ఈ సృష్టి కనపడదు. అదొక లయభావంలో ఉంటారు. అయితే మరి శరీరాలు ఉంటాయి కదండి, వాళ్ళు అన్నం తింటారు కదండి, కాలకృత్యాలు తీర్చుకుంటారు కదండి, వాళ్ళు ఆహారం తిని కాలకృత్యాలు తీర్చుకొని నిద్రపోయి లెగుస్తూ ఉంటారు కదండి. అంటే వాళ్ళనే జీవన్ముక్తులు అన్నారు. అంటే శరీరము, సృష్టి శక్తి శరీరము ధరించినప్పుడు శరీరము కోల్పోవటానికి సృష్టిలో ఉన్న నియమ ప్రకారము దానికి ఒక ఆయువు ఉంది. అంటే అది నశించి లయించిపోవటానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంది. అది శరీరానికి మాత్రమే. వాడు అంతరంగ భావంలో అనంతాత్మ స్థాయిలో కలిసిపోయారు. శరీరము నశించే వరకు శరీరానికి అవసరమైన సమకూర్చి నిశ్శబ్దంగా కూర్చుంటారు. కానీ భావన అనంతాత్మస్థితిలో లయించింది. అది లయము, మరణం కాదు. అందుకని నేను చచ్చిపోతున్నాను అనే స్థితిని ముందు మనం పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకోవాలంటే దేహభావన పోవాలి, లయస్థితికి వెళ్ళాలి. నేను లయిస్తాను అని, అలా లయిస్తాను అనేది ఆత్మజ్ఞానం చేత అర్థమవుతుంది. అందుకే మీరు ఎంత చక్కగా తయారు చేశారండి మహాత్ములు. శివభగవానుడిని చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా చెప్పారండి. ఆయన నెత్తిన జ్ఞానగంగ ఉంటుంది. అంటే ఏంటి? జ్ఞానంతోనే నువ్వు తరిస్తావు అని, ఇంకో దారి లేదు తరించడానికి. అంటే లయిస్తావు. తరించిపోవటం అంటే ఏంటి? లయించిపోతావు, ఉన్న దాంట్లో కలిసిపోతావు. ఆ జ్ఞానం నీకు రానంతసేపు విభేదంగానే ఉంటుంది. నీకంటే భిన్నంగా రెండవది ఉంటుంది. అన్నీ కనపడతాయి, ఒకటి కంటే ఎక్కువగా కనపడతాయి. అందుకే చూడండి, మీరు వెనక రెండు విష్ణుతత్వంలో అన్నీ ఉంటాయి. విష్ణుమూర్తి ఉంటాడు, ఆయన భార్య ఉంటుంది, అంతా అన్నీ ఉంటాయి. బ్రహ్మతత్వానికి బ్రహ్మగారు ఉంటారు, ఆయన భార్య ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలా వాహనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే శివతత్వానికి వచ్చేటప్పుడు చూడండి, భార్య కూడా ఆయనలో కలిసిపోద్ది. ఆయన అర్ధనారీశ్వరుడు అని పేరు పెట్టారు. అంటే ఏంటి? కలిసిపోయింది. అంటే విభేదం పోయింది, స్త్రీ పురుష భేదం పోయింది, సృష్టి భేదం పోయింది, అనేకత్వం పోయింది, ఏకత్వంలోకి లయం వచ్చేసింది. అందుకని విష్ణువు మరి ఇప్పుడు శివభగవానుడికి మూడో కన్ను వేశారు. ఎందుకని? ఇంకా ఈ రెండు కళ్ళతో చూడటం మానేశాడు.
2 కళ్ళు ఏంటి? చర్మచక్షువులు. అలా చూస్తే సృష్టి అంతా నీకు విడివిడిగా కనపడుతుంది, నువ్వు వేరు వేరు భావనలో ఉంటావు. ఏకనేత్రం వచ్చింది. ఏకనేత్రం అంటే ఏంటి? జ్ఞాననేత్రం, ఒకటే దృష్టి. ఏం దృష్టి? నేను అనంత ఆత్మశక్తిని, లయించిపోయి ఉన్నాను. అది జ్ఞానగంగ వలన మాత్రమే కుదురుతుంది. ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంతే తప్ప ఉగ్రదేవతలు అవి ఇవన్నీ సామాన్య స్థాయిలో చెబుతారండి. మీకు కావాలంటే చేసుకోండి, అర్థం కాకపోతే. కానీ అనంత ఆత్మజ్ఞాన స్థితిలో ఇవేమీ ఉండవు. కేంద్ర స్థితుల్లో ఇవన్నీ ఉన్నాయి. నేను మనిషిని, నేను శరీరాన్ని, నేను మామూలు మనిషిని అనుకున్నప్పుడు మీరు ఇవన్నీ నమ్మాల్సిందే. అలా నమ్మినా కూడా మీరు ఏ దేవుణ్ణి, ఏ దేవతని ఎలా పూజించినా వాళ్ళు మీకు మేలే చేస్తారు. ఎలా అయినా పూజించిన వాళ్ళు మీకు మేలే చేస్తారు. కాదు, మళ్ళీ ఇంకోటి చెబుతాను ఇందులో. క్షుద్ర దేవతల్ని అంటే క్షుద్ర విధానాల్లో క్షుద్ర పూజలు చేసి దేవుళ్ళ దేవతల ద్వారా ఇతరులకి హాని చేయొచ్చు అనేటువంటి ప్రక్రియలు అనేకం చేస్తుంటారు చాలామంది. వశపరుచుకోవచ్చు, లోపరుచుకోవచ్చు, దేవతలకు హాని చేస్తుంది, వీళ్ళకి హాని చేస్తుంది, మేము చేస్తాము, చెయ్యొచ్చు. ఇటువంటి దుష్ప్రచారాలు, చెడ్డ ప్రచారాలు కూడా ఉన్నాయి. ఏ దేవత, ఏ దేవుడు ఎవరికి హాని చేయరు. అటువంటి ప్రయోగాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హాని చేస్తారు వాళ్ళు. ఎందుకని? దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు మనుషుల కంటే హయ్యెస్ట్ స్థాయి. ఆత్మస్థాయికి అంటే అనంత ఆత్మస్థాయికి దేవుళ్ళు దేవతలకి భిన్నము లేదు. జస్ట్ వీళ్ళు ఆకారంలో ఉన్నారు. ఆకారాన్ని వదిలేసి నేను అనంతాత్మని అనుకుంటే వాళ్ళు కలిసిపోతారు. మరి ఆకారాల్లో ఎందుకు ఉన్నారంటే అనేక మంది ఆకారాల్లో పూజించుకుంటున్నారు, కోరుకుంటున్నారు. కనుక అద్భావం తద్భవతి, వాళ్ళు కోరినప్పుడు కోరినట్టు వస్తారు. అంతే, ఏమి లేదు. ఇక్కడ గడ్డి వచ్చింది, మొక్క వచ్చింది, మనిషి వచ్చాడు, జంతువు వచ్చింది, అన్నీ వచ్చినాయి. అట్టగే వాళ్ళు పిలిస్తే వస్తారు. ఎవరైనా మిమ్మల్ని నమ్మించి మోసం చేయటం తప్ప, ఏ దేవుడైనా ఏ దేవత అయినా మీరు రూపాలు చూసి భయపడితే అది మీ ప్రాబ్లం, మీ మానసిక బలహీనత అది. అంతే తప్ప అసలు దేవుడు దేవత అనే ఎవరు కూడా ఎవరికి ఎప్పటికీ హాని చేయరు. మరి వాళ్ళకి ఆ చరిత్రలు ఎందుకు వచ్చినాయి చెప్పాను. రాక్షస సంహార నిమిత్తము ఆ కాసేపు కోపాన్ని తెచ్చుకున్న రూపం అది ఉగ్ర రూపం. అంటే అది శాశ్వత రూపం కాదు. మనకు కూడా కోపం వస్తుంది, శాశ్వతంగా ఉంటుందా? ఆ కాసేపు అరిసేసి మళ్ళీ మామూలు అయిపోతాం. అలాగే ఇప్పుడు దైవత్వం అనేది శాంతమే. కానీ రాక్షసత్వాన్ని, ఇప్పుడు శాంతమే అంటే రాక్షసత్వాన్ని అంతం చేయాలని కోపం తెచ్చుకోవాలి వద్దా? అంతం చేయడానికి వచ్చిన రూపాలుగా చెప్పారు అంతే. ఎప్పుడు అది శాంతమే, ప్రశాంతమే. ఎప్పుడు అలాగే ఉంటుంది ఆ శక్తి. అందుకని మీరు దేనికి భయపడబాకండి. అసలు ఎవరు ఏం చేసినా భయపడబాకండి. దేవుళ్ళు దేవతలు మీకు ఎప్పటికీ హాని చేయరు, ఎవరికి హాని చేయరు. ఒకవేళ అలా హాని చేస్తారు అని ఎవరైనా నమ్మించి మిమ్మల్ని రకరకాలుగా చేస్తాము అని మిమ్మల్ని బెదిరించి, లేదా ఇంకొకరిని బెదిరించి చేయొచ్చని నమ్మించి, మీ చేత ఎవరి చేతన్నా ఏదన్నా ఇతరులకు చేయొచ్చు అని హానికారక దుశ్చర్యలకు దేవుళ్ళ పేర్ల మీద ఎవరైనా ప్రయత్నిస్తే, అలా ప్రయత్నించిన వాళ్ళు సర్వనాశనం అయిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వాళ్ళకే హాని జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడూ దేవతాశక్తి, దైవశక్తి హాని చేయదు, మేలే చేస్తుంది. అయితే ఇప్పుడు మనం పుట్టడం మేలు అనుకుంటే మరణం ఏంటి చెప్పండి? హాని కాదా? మరణం హాని కాదా? అది అసలు సృష్టిలోనే ఉంది. జనన మరణాలు సృష్టిలోనే ఉన్నాయండి. అయితే నువ్వు దేహభావనలో మరణం హాని అనుకుంటున్నావు. కాదు, సృష్టి శక్తి వ్యక్తీకరించుకోవటం చేత తనను తాను పదార్థంగా నువ్వు పుట్టావు. అది వ్యక్తీకరణ. నువ్వు ప్రత్యేకంగా పుట్టలేదు. సృష్టిలోనే ఉన్నావు, సృష్టి శక్తిలోనే ఉన్నావు, కానీ వ్యక్తీకరించబడ్డావు. లయం అంటే ఏంటంటే వ్యక్తీకరించబడినటువంటి సృష్టి శక్తి తనను తాను మళ్ళీ యథాస్థితికి, పూర్వరూపానికి, ఒరిజినల్ శక్తిగా మార్చేసుకుంది. రూపం పోయింది అంతే. ఇప్పుడు ఈ దేవుళ్ళు దేవతలు అనేక మందిగా మీకు ఉదాహరణ ఏంటో చెప్పను. అసలు దేవుళ్ళు దేవతలు అనేక రకాలు, అనేక మంది ఉగ్రదేవతలని, మామూలని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నామే. ఇదంతా మానవ బుర్ర చేసిందే. దీనికి ఉదాహరణ చెబుతున్నానండి. ఏంటంటే ఇప్పుడు కరెంట్ ఉంది, ఒకటే శక్తి కదా అది, అవునా? కరెంటు బల్బులోకి వెళ్తే వెలుగుద్ది, వెలుగు ఆనందం కదా. ఫ్యాన్లోకి వెళ్తే తిరుగుతుంది, చల్లగాలి ఆనందం కదా.
హీటర్లోకి వెళ్తే చక్కగా చలికాలం వేడి నీళ్ళు ఆనందం కదా, ఇస్త్రీ పెట్టిలోకి వెళ్తే బట్టలు ఇస్త్రీ చేసుకోవచ్చు ఆనందం కదా, ఫ్రిడ్జ్లోకి వెళ్తే చల్లబరుస్తుంది, వస్తువులు దాస్తుంది ఆనందం కదా. అలా ఒక కరెంటు ఎన్ని లక్షల పనులు చేస్తుంది చూడండి. అదే కరెంటుతో అదే వస్తువులతో ఇప్పుడు ఇస్త్రీ పెట్టి బట్టల మీద రుద్దకుండా ఒక డీప్ మీద పెట్టామనుకోండి కాల్చి, అది నీలో ఉన్న దుర్మార్గత్వం, కరెంటు దుర్మార్గత్వం కాదు, ఇస్త్రీ పెట్టి దుర్మార్గత్వం కాదు. అలాగే దేవతా రూపాలని నీ ఇష్టం వచ్చినట్టు చేసేసి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే దేవతలు ఏమన్నా నీ జేబులో కూర్చున్నారా? నిన్నే తొక్కి నారదీస్తారు. హిరణ్యకశిపుడు పిచ్చి పిచ్చి ఆశలు వేస్తే శాంతస్వరూపుడైనటువంటి ఆయన కొడుకే ప్రహ్లాదుడు శాంతంగా చక్కగా చెబుతుంటే, కాకపోతే ఆడు కోరిన కోరికలన్నీ తప్పించుకోవడానికి, తాను బతకడానికి ఎవరు హిరణ్యకశిపుడు అనే దుర్మార్గ రాక్షసుడు కోరిన కోరికల చిత్రత అలా ఉంది కనుక ఆ చిత్రమైన రూపంలో ఉగ్రంగా రావాల్సి వచ్చింది, అంతే తప్ప ఏమీ లేదు. నరసింహ అంటే ఏంటి? సగం నరుడు సగం సింహం. అదేం దేవుడు కావాలని రాలా, మన భయపెడటానికి రాలా, ఆ సన్నాసిని చంపడానికి వచ్చాడు. ఆ సన్నాసి అలా కోరుకున్నాడు. ఆడి కొడుకు మళ్ళీ ఆ సన్నాసి కొడుకు ఎంతో ఉత్తముడు, శాంత స్వభావుడు, ఆయనతో శాంతంగానే ఉన్నాడే. ఇప్పుడు వచ్చిన నరసింహస్వామి అందరినీ చీల్చి చెండాడేసాడు అనుకుంటున్నారు మీరు. ఒక్క హిరణ్యకశిపుడినే చీల్చి చెండాడేశాడు, మిగిలిన వాళ్ళందరితో బ్రహ్మాండంగా ఉన్నారు. ప్రహ్లాదుడు చక్కగా స్తోత్రాలు చేశాడు. ఊరికనే అవతారాన్ని, అది దుష్ట సంహారం చేసే అవతారం కనుక చక్కగా పూజించుకుంటున్నారు. ఏముంది అందులో? నువ్వు దుష్టుడు అయితే వెళ్ళబాక, భయపడు, అంతే తప్ప ఆ లక్షణాలు నీకెందుకు వస్తాయి? దైవ లక్షణం ఏంటయ్యా బాబు? దైవ లక్షణం రావడం ఎంత అదృష్టం అనుకుంటున్నారు మనకి ఎవరైనా? ప్రశ్న అడిగిన సోదరుడిని అంటలా, నేను మామూలుగా చెబుతున్నా. అసలు ఎంత అద్భుతం అండి, దైవ లక్షణాల కోసమే కదండి మనం కొట్టుకు చచ్చేది. మనకి రాకే కదా, అన్ని దుర్మార్గ బుద్ధులతో ఉండే కదా. అందుకని దేవుణ్ణి విడదీయబాకండి. కరెంటు లాంటి శక్తి దైవశక్తి, ఎందులోకి వెళ్తే అందులో పనిచేస్తుంది, ఎలా అంటే అలా పనిచేస్తుంది. కానీ వినియోగించేవాడు దుర్బుద్ధిని ఏం చేస్తాం? ఇప్పుడు కరెంటు తీగలు మన ఇంటికి వస్తాయి, మన ఇంట్లో బల్బులు అన్నీ పనిచేస్తాయి, వస్తువులు వాడుకుంటాం. కరెంటు తీగ నిన్నెవడు పట్టుకోమన్నాడు? కరెంటు తీగ పట్టుకొని బాగుండే కరెంటు మంచిది కాదండి అంటే కరెంటులో ఎవడు పెట్టమన్నాడు? అది శక్తి, దాన్ని వినియోగించుకో, ఆనందంగా బతుకు. అలాగే దైవశక్తి శక్తి, దాన్ని కెలికిని ఇష్టం వచ్చినట్టు వాడేసుకొని దుర్మార్గాలకి, దుష్టబుద్ధులకి, చెడు పనులకి, చెడ్డాటికి వాడేసుకుందాం అనుకుంటే కరెంటును పట్టుకున్నట్టే నాశనం అయిపోతావు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రజలను తమ డబ్బు కోసమో కీర్తి కోసమో ప్రజలను మోసం చేసేవాళ్ళు ఏంటి? ప్రత్యేకంగా భక్తి పేరుతో, దేవుడి పేరుతో స్వకీర్తిని పెంచుకుందామని ప్రజల్ని తప్పుదోవ పట్టించే వాళ్ళందరూ కూడా హిరణ్యకశిపుడు, నరకాసురుడు, భస్మాసురుడు, రాక్షసుడు టైపులో కరెంటు తీగలు పట్టుకునే పనులు చేస్తున్నారు. వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తారు, అనుభవించినప్పుడు చూద్దాం, అంతకంటే మనం ఏం చేయలేం. అలాంటి వాళ్ళు నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే నమ్మిస్తారు వాళ్ళు. ఇప్పుడు అలా నమ్మించబట్టే ఉగ్రదేవతలను పూజించకూడదేమో అనే సందేహం ఎందుకు వచ్చింది? అసలు సందేహం ఎందుకు వచ్చిందంటే ఇలా నమ్మించేవాళ్ళు ఉండబట్టే. ఉగ్రదేవతలు కాదండి, రాక్షస సంహారం కోసం తదనుసారం ఆ సమయంలో అప్పుడు మాత్రమే వచ్చారు. ఎవరికి హాని చేయలే, వాడొక్కడినే చంపేసి వెళ్ళిపోయారు. ఎందుకని? వాడు వరములు అలా కోరుకున్నాడు. వాడు కోరిన వరాలు తెలుసా మీకు? పని వాడు ఏం కోరాడు తెలుసా? వరాలు తపస్సు చేసి బ్రహ్మగారిని నాకు మరణం ఉండకూడదు అని అడిగాడు. అది సృష్టిలో లేదు నాయన, ఆ ప్రాసెస్సే లేదు. శరీరం ధరించిన ఎవరమైనా శరీరం కోల్పోవాలి, అది ఆత్మశక్తి ఫ్యాక్ట్. అది అంటే దేవుళ్ళు కూడా రూపాలు కోల్పోతారు. ఆ విషయాలు చెప్పారు. ఎంతోమంది బ్రహ్మలు వచ్చారని, ఎంతో అన్ని చదివితే తెలుస్తాయి మనకి. ఇప్పుడు అవన్నీ చెప్పిన శీర్షిక పెద్ద అయిపోద్ది. మన ఎవరో మోసం చేయలే, మనమే మన మోసం చేసుకుంటున్నాం జ్ఞానం తెలుసుకోకుండా. వాడు అప్పుడు బ్రహ్మగారిని మళ్ళీ అడిగాడు, అయితే చావులేని వరం ఏమన్నాడు, కుదరదన్నారు. అసలు ఆ పాజిబిలిటీ లేదు సృష్టిలోని. అప్పుడు నేను చాలా తెలివిగా ఉన్నాను కదా. మన ప్రయత్నం ఇప్పుడు మనం ప్రయత్నిస్తాం చూడండి, డబ్బు కోసం, మన సుఖాల కోసం మన తెలివిని ఉపయోగించి అబ్బో ఏదో చేసేయచ్చు అనుకుంటా. నువ్వు ఎన్ని చేసినా కుదరదని చెప్పారు. ధర్మం తప్ప ఏది కుదరదు ఇక్కడ అని చెప్పారు. అది చెప్పడానికి కథలండి. వాడు అప్పుడు తెలివిగా అడిగాడు, ఏంటో తెలుసా? సరే ఒక పని చేయండి బ్రహ్మగారు, చావులేని వరం అయితే ఇవ్వలేనంటున్నారు కానీ మిగిలిన అడుగుతాను ఇస్తారన్నారు. నువ్వేం అడిగినా ఇస్తానన్నాడు. ఎందుకంటే నువ్వు తపస్సు చేసావు, ఆ తపస్సుకు ఫలితంగా నేను నీకు ఇవ్వాలి. రూల్ ప్రకారం ప్రత్యక్షమయ్యాను, దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకునేంత భక్తిని నువ్వు వెలుగుచ్చావు
కాబట్టి నేను వచ్చాను కాబట్టి నీకు నువ్వు చేసిన కర్మకు ఫలితాన్ని ఇస్తాను. నువ్వు తపస్సు అనే కర్మ చేసావు, దాని ఫలితాన్ని ఇస్తాను. కానీ నువ్వు లేని దాన్ని అడిగావు, మరణం లేని స్థితిని ఇమ్మన్నావు. అది లేదు, సృష్టిలో లేదు. ఎందుకంటే బ్రహ్మనైన నేను కూడా శరీరం వదిలేస్తాను. నాలాంటి బ్రహ్మలు ఎంతోమంది వస్తారు. నేనే శరీరం వదిలేటప్పుడు నీకు శరీరం వదలకుండా మరణం లేని స్థితిని ఎలా ఇవ్వగలను? కుదరదు. ఇంకేమైనా కావాలంటే కోరుకో అంటే అప్పుడు అడిగాడు. ఏమడిగాడంటే, నన్ను మనుషులు చంపకూడదు, జంతువులు చంపకూడదు. ఆడు సృష్టిలో ఉన్న అన్నీ చెప్పాడు. మనుషులు చంపకూడదు అంటే ఇప్పుడు ఈ నిమిషం సృష్టిలో ఏమున్నాయా అన్నీ తెలిసినవి ఉంటాయిగా మనకి. ఏం చంపకూడదు, ఆయుధాలతో చంపకూడదు అంటే ఆయుధాలు నన్ను చంపకూడదు, మనుషులు చంపకూడదు, సృష్టిలో ప్రస్తుతం ఉన్న ఏది చంపకూడదు. సృష్టిలో పగలుంది, రాత్రి ఉంది. భూమి మీద పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు. మన తెలివి కదా, మనం ఆలోచించండి. ఎక్కడ చంపుతారు? ఒకవేళ చంపాలంటే ఆయుధాలతో చంపాలి, లేదా పగలు చంపాలి, రాత్రి చంపాలి, లేదా మామూలుగా అసలు ఆలోచించండి. ఇంట్లో చంపకూడదు, ఇంటి బయట చంపకూడదు. ఊరికినే మన తెలివికి, ప్రజ్ఞకి. నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు అంటే ఇలా తప్ప ఎలా కుదురుతుంది అని కదా మనం ఆలోచిస్తాం. అందుకే అవన్నీ అడిగాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఎలా అయినా సృష్టి శక్తికి ఇంకో దారంద విలీనం చేసుకోవడానికి మన తెలివి ఎంత పనిచేస్తుంది? మన తెలివి ఎంత పనిచేస్తుందో చెప్పాను. ఎంత పనిచేస్తుంది అంటే, అనంత విశ్వశక్తిలో ఒక ఇసుక రేణువుని తీసుకుంటే ఆ ఇసుక రేణువులో 100వ వంతో, 1000వ వంతో, 1,00,000వ వంతో, 1,00,00,000వ వంతు ఉంటామో కూడా మనకు తెలియదు. అందుకని అన్ని పదాలు చెప్పారు, నాకు కూడా తెలియదు. అంత చిన్నోళ్ళం మనం. మన తెలివి ఎంత పనిచేస్తుంది విశ్వశక్తి ముందు? చేయదు కదా. ఎందుకని? నేను శరీరం అనుకున్నప్పుడు, నేను శరీరం కాదనుకున్నప్పుడు తెలియదు. అసలు నేను అనంతాత్మశక్తిని అన్నప్పుడు విడిభావన లేదుగా. అందుకని వాడు అలా అడిగాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన ఎలా చంపాలి? భూమి మీద ప్రస్తుతం ఉన్న ఏది చంపకూడదు అంటే మనిషి చంపకూడదు, జంతువులు చంపకూడదు. అందుకని మనిషి జంతువు కాంబినేషన్ భూమి మీద లేదు. అందుకని కొత్త రూపం తీసుకుంది. సగం మనిషి, సగం జంతువు. నరసింహ అవతారం. ఆయుధాలతో చంపకూడదు కాబట్టి చేతి వేళ్ళు గోల్డ్ ఆయుధాలు కాదు, చేతిలో భాగం అది. అందుకని గోళ్లతో చీల్చేసాడు. నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు. అందుకని కాలు తొడ మీద వేసుకొని చంపేశాడు. నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని కాలు తొడ మీద వేసుకొని పొట్టలో పేగులు చీల్చేశాడు అంతే. ఏంటి? గోళ్లతో. ఎందుకని? నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు. కాదు ఇప్పుడు ఇంట్లో చంపకూడదు, బయట చంపకూడదు అన్నారు అనుకోండి, గుమ్మంగాడు చంపుతారు. గుమ్మం ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు. అంటే మన తెలివి కంటే మిగిలిన అన్నీ ఉంటాయి అంటున్నా. మన తెలివి సరిపోదు. ఇంతకీ ఏంటంటే, హాయిగా ఇచ్చిన ఆయువుని తీసుకొని బుర్రపాటు చేసుకోకుండా, స్వార్థపు కోరికలు కోరుకోకుండా, సృష్టి నియమాలకు అనుగుణంగా ధర్మంగా మంచిగా సుఖంగా బతికే అన్నీ కరెక్టే. అసలు అన్నీ సబబే. అందుకని ఆ కాసేపు కోసం హిరణ్యకశిపుడిని చంపటం కోసం నరసింహమూర్తి వచ్చారు అని మనకు పురాణాలు చెబుతున్నాయి, పెద్దలు చెప్పారు. ఇటువంటి అవతారాలు అనేక చోట్ల రాక్షస సంహారం కోసం వచ్చినాయి అని చెప్పారు. ఇవన్నీ అసలు ఎందుకు చెప్పారు? నువ్వు ఇప్పుడు ఎంత తెలివి ఉపయోగించినా చెడు చేస్తే తప్పించుకోలేవు, నీకు శరీరం వదలక తప్పదు, నువ్వు ఈ శరీరం వదిలే లోపల అనంతాత్మశక్తిని తెలుసుకుని లయించిపోని చెప్పడానికి ఇన్ని చెప్పారు. ఒకటి, తప్పులు చేయొద్దు, మంచిగానే ఉండు, తప్పించుకోలేవు. నువ్వు ఎంత ప్రయత్నించినా మరణాన్ని తప్పించుకోలేవు, శరీరం వదలక తప్పదు. ఇవి చెప్పడానికి అవి చెప్పారు. ఈ సత్యాలను తీసుకోకుండా మనం ఉగ్రదేవతలను పూజించకూడదు, క్షుద్ర దేవతల ఆరాధనలు చేసి మేము ఎదుటోడికి హాని చేస్తాం, మాకు ఫీజులు కట్టండి, మేము అందరినీ భయపెడతాం, మా జోలికి వస్తే దేవతా శక్తుల్ని మీ మీద కుదులుతాం, అది ఇది అన్నారని కాళ్ళు పోతారు. ఎందుకని? దేవతా శక్తులు అనేవి ఎప్పుడూ కూడా రక్షించడానికి ఉంటాయి తప్ప శిక్షించడానికి ఎందుకుంటాయి? ఎవరిని రక్షిస్తే? ధర్మాత్ములను రక్షిస్తే. ఆల్రెడీ చెప్పారుగా, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నా కర్తవ్యము. ఎవరన్నా? దేవతా శక్తులు. అయ్యే దేవతా శక్తులు ఎవరైనా సరే. చెడుని శిక్షిస్తాం, అదే కర్మ సిద్ధాంతం. శిక్షించడం ఏంటి? చెడ్డ పనులు చేసిన వాళ్ళందరూ మరి బాధలు పడేది, కష్టాలు పడేది, రోగాలు, బాధలు, అనారోగ్యాలు, ఆర్థిక బాధలు, సామాజిక బాధలు, మానసిక బాధలు, ఇవన్నీ ఏంటి? శిక్షలే. దుష్ట శిక్షణ, చెడుకి శిక్షలు, కర్మ సిద్ధాంతం. శిష్ట రక్షణ, మంచికి ఎప్పుడూ రక్షణ ఉంది, రక్షిస్తూ ఉంటాం, అన్ని సమకూరుతాయి, అన్నీ ఉంటాయి, సృష్టి అన్నీ ఇస్తుంది. ఈ లోపల నువ్వు ఇలా బతుకుతూ చక్కగా మంచిగా బతుకుతూ అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకో. ఇది ప్రశ్న వరకు అయితే
సోదరులు అడిగిన ప్రశ్న వరకు అయితే మీరు ఏ దేవరూపాన్ని పూజించినా మీరు తరించినట్టే. ఎందుకనంటే అసలు దైవ గుణాలు మనకు వస్తాయి అంటారు ఏంటంటే, నరసింహస్వామి గుణం మీకు వస్తుందా? పోల్చుకోవచ్చు అసలు మనం అలా దేవుళ్ళతో? మిమ్మల్ని అంటున్నాను కదా, ఎవరైనా సరే అది ఒక అవతారం అండి. మీరు పూజిస్తుంది దైవశక్తిని, అనంత ఆత్మశక్తిని. మంచి నేర్చుకోమంటానికి చెప్పారు మనకి, అంతే. మీకు ఎవరిని కావాలంటే వాళ్ళని పూజించుకోండి, మీకు ఏది ఇష్టమైతే వాళ్ళని పూజించుకోండి. ఎవరిని పూజించుకున్నా మీరు దేవుడి దగ్గర ఆగిపోకూడదు, దేవుడి నుంచి దైవశక్తికి రావాలి. దేవుడి నుంచి దైవశక్తికి ఎప్పుడైతే వస్తారో అది ఆత్మశక్తి అని తెలిసిపోద్ది. ఇంక దేవుడి ఆకారం ఉండదు అక్కడ, దైవాకారాలన్నీ శక్తిలో కలిసిపోతాయి. దైవాకారాలే కాదు, యావత్ విశ్వము శక్తిలో కలిసిపోద్ది. అసలు రోజు మనం నిద్రపోతున్నప్పుడు యావత్ విశ్వము శక్తిలో విలీనమైపోతుంది, బయట విశ్వం లేదు. యావత్ విశ్వము అంతరించిపోయింది. మనం గాఢ నిద్రలోకి ఎప్పుడు వెళ్ళామో అప్పుడు మొత్తం విశ్వం అంతా విలీనమైపోయింది. నువ్వు మెలకువలోకి ఎప్పుడు వచ్చావో మళ్ళీ విశ్వం అంతా విచ్చుకుంది. ఇదంతా నీలోనే ఉంది, నీ ఆత్మశక్తి చేస్తున్న గారడీనేది. అలాగే ఎవరికాళ్ళకి వాళ్ళ ప్రాణశక్తి, వాళ్ళ ఆత్మశక్తి వాళ్ళకి అలా విశ్వాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సైట్ ఉన్నోళ్ళు కళ్ళజోళ్ళు పెట్టుకుంటారు, రకరకాల సైట్ల వాళ్ళకి రకరకాల కళ్ళజోళ్ళు పెట్టుకుంటారు. ఎవరి సైట్కి తగ్గ కళ్ళజోడు వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి అలా కనపడతా ఉంటుంది. కళ్ళజోళ్ళు పెట్టుకోకపోతే ఎవరి సైట్ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ఎంత కనపడాలో అంతే కనపడతా ఉంటుంది. అలాగే నీ భావానికి తగ్గట్టుగా, నీ ఆలోచనలకు తగ్గట్టుగా నువ్వు నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు నీ సృష్టి విలీనమైపోయింది. లేదు, అసలు ప్రకృతే లేదు, నువ్వు అనంత ఆత్మశక్తివే, నీలోనే విలీనమైపోయింది. మళ్ళీ మెలకు వచ్చి నేను దేహం అన్న భావనలో మళ్ళీ నీ సృష్టి సాగుతూ వెళ్తుంది. అట అందరూ అనంత ఆత్మశక్తి. ఇక్కడ వాళ్ళ నిద్రలోకి వెళ్ళినప్పుడు మొత్తం సృష్టి విలీనం అవుతుంది, వాళ్ళు మెలకువలోకి వచ్చినప్పుడు మొత్తం సృష్టి మళ్ళీ వ్యక్తం అవుతుంది. ఎవరిది వాళ్ళది, ఎవరికి వాళ్ళకే. ఎవరైతే సాధన చేసి నేను శరీరాన్ని కాదు అనంత ఆత్మశక్తిని నిజంగా తెలుసుకుంటాడో వాడికి ఇక మెలకువలు నిద్రలో అవస్థల మార్పులు లేవు. మొత్తంగా నిద్రలో కానీ మెలకువలో కానీ అనంత ఆత్మశక్తి భావంలో విలీనమైపోయాడు. అంతే, మెలకువలో కూడా అయిపోయాడు. ఎప్పుడు అనంత ఆత్మశక్తి భావంలో ఉంటాడు, ఇంకా విలీనమైపోయి ఉంటాడు, లయమైపోయి ఉంటాడు. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. ప్రశ్నాపరంగా మీరు ఎవరినైనా పూజించుకోవచ్చు. దయచేసి దేవుళ్ళని కించపరచబాకండి, తక్కువ చేయబాకండి, ఉగ్రదేవతల ప్రమాదమేమో అనుకోబాకండి. అసలు ఎటువంటి ప్రమాదము లేదు. దేవుళ్ళు దేవతలు అనేవాళ్ళు మానవుల కంటే కోటాను కోట్ల రెట్లు ఉత్తమమైన వాళ్ళు మాత్రమే ఆ స్థితిలో ఉంటారు, ఆ స్థితికి వెళ్ళగలుగుతారు. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మేలు మాత్రమే చేస్తారు. వాళ్ళు మేలు కోసమే ఉన్నారు, రక్షణ కోసమే ఉన్నారు. ఇంకా పైకి వెళ్ళిపోతే ఈ దేవుళ్ళు దేవతా రూపాలన్నీ అనంత ఆత్మశక్తిలో విలీనమైపోతాయి. అది ఏకశక్తిగా అలా ఉండిపోతుంది. ఇది మీరు భావంలో ఎదగటంలో ఉందంతే. మనం ఎదగాలి, జ్ఞాన ఎదుగుదల ఇది. మీరు ఎక్కడుంటే అక్కడి నుంచి మీ ప్రయాణం ప్రారంభించండి, హాయిగా జీవించండి. తప్పు లేని జీవితం మీరు జీవిస్తే, చెడు లేని జీవితం మీరు జీవిస్తే, మంచితో నిరంతరం మీరు జీవిస్తే మిగిలిన జ్ఞానం అంతా మీకు అందించే పని సృష్టి చేసుకుంటుంది. ఎందుకంటే సృష్టి శక్తిలో అది ఉంది. చెడు తప్పు నేను చెప్పిన పొరపాట్లు, చెడులు తప్పులు ఇవన్నీ ఎవరు చేస్తారంటే దేహభావన ఎక్కువ ఉన్నోళ్ళు చేస్తారు. అందువలన సృష్టి శక్తి నీకు జ్ఞానాన్ని అందించిన ఆ జ్ఞానాన్ని నువ్వు దేహభావనగాను, దాన్ని నీ అవసరాలకి కోరికలకి రాక్షస ప్రవృత్తిగాను వాడుకొని రాక్షసుడు అవుతావు అంతే. అందుకని దేహభావం తగ్గిన వాళ్ళకి సృష్టి శక్తి అందించే జ్ఞాన భావన చక్కగా అర్థమయ్యి వాళ్ళు అనంత ఆత్మ వరకు ప్రయాణిస్తారు. అలా మీరు అనంత ఆత్మ వరకు ప్రయాణించాలి, ఆత్మశక్తి వరకు, ఆ భావన వరకు. అంటే మీరు ఖచ్చితంగా మంచోళ్ళు అవ్వాలి. మీలో మంచి మాత్రమే ఉండాలి, చెడు ఉండకూడదు. ముందు మీలో మిమ్మల్ని గమనించుకొని చెడు పోగొట్టుకోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ఎప్పుడు ఏ దైవశక్తినైనా, అది ఏ మతపు దేవుడైనా, ఏ మార్గపు దేవుడైనా దైవాలను నిందించకండి. అలానే దైవాళ్ళే మా దేవుళ్ళే మేలు చేస్తారు, మా దైవ మార్గమే గొప్పది, మా దేవుడు ఎంతో గొప్పవాడు, మా దేవుణ్ణి నమ్ముకోండి, పక్క దేవుళ్ళు గొప్పవాళ్ళు కాదు అని చెప్పేవాళ్ళని అసలు నమ్మకండి. దేవుళ్ళలో విభేదాలు ఉండవు. అన్నీ కరెంటు లాంటి శక్తే. బల్బులోకి వస్తే వెలుగుద్ది, ఫ్యాన్లోకి వస్తే తిరుగుద్ది, హీటర్లోకి వెళ్తే నీళ్లు వేడెక్కిస్తుంది, ఇస్త్రీ పెట్టిలో వేడెక్కిస్తుంది, ఫ్రిడ్జ్లో చల్లబరుస్తుంది.
అది దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుందే తప్ప ఒక దేవుడు ఎక్కువ ఒక దేవుడు తక్కువ, శక్తులు ఎక్కువ శక్తులు తక్కువ అలా ఉండదు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎందుకంటే మానవుడికి ఎక్కువ తక్కువ బుద్ధులు అనేకం ఉన్నాయి కనుక. అలా నమ్మకండి, మత విభేదాలు పెట్టుకోకండి, దైవ విభేదాలు పెట్టుకోకండి, మార్గ విభేదాలు పెట్టుకోకండి. మీకు నచ్చిన దైవ మార్గంలో మీకు నచ్చిన భక్తిని మీరు ఉన్నటువంటి మానసిక స్థితిలో చేసుకుంటూ వెళ్ళండి. మొత్తం లోకంలో ఉన్నటువంటి దైవ రూపాలన్నీ కూడా ఒకటే. విభిన్నమైనటువంటి మానవ మనస్తత్వాలకు తగ్గట్టుగా విభిన్న రూపాలలో మనుషులే తయారు చేసుకున్నారు. ఈ విభిన్న రూపాలలో మనుషులు తయారు చేసుకు భావించుకుంటున్నారు కనుక ఆ అనంత ఆత్మశక్తి ఎవరు ఎలా కోరితే అలా వచ్చి దర్శనమిస్తుంది. ఎందుకంటే మొత్తం సృష్టి మొత్తం తనదే కనుక, తాను ఏ రూపమైనా ధరించగలదు కనుక. కానీ ఒరిజినల్గా అది అనంత ఆత్మశక్తి. మొత్తం ఈ దైవ రూపాలు అందులో విలీనమైపోతాయి, సృష్టి అంతా అందులో విలీనమైపోద్ది, మనము అందులో విలీనమైపోతాం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇక్కడ అద్భుతాలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు, గారడీలు లేవు, మంత్రాలు లేవు, యంత్రాలు లేవు, తంత్రాలు లేవు. ఇవన్నీ నమ్మేవాళ్ళు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, నమ్మించేవాళ్ళు అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఈ రెండిట్లో మేము వెళ్తామంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది ఉన్న సత్యము. అనంత ఆత్మశక్తి అనేది ఉన్న సత్యము, ఆత్మజ్ఞానం అనేది ఉన్న సత్యము. ఆల్రెడీ ఉన్న ఆత్మజ్ఞాన గ్రంథాల ఆధారంగానే నేను చెప్పాను, ఇది నేను సృష్టించింది కాదు. ఇంకా నేను అవి చెప్పినంత సంపూర్ణంగా మీకు చెప్పలేకపోయాను, ఎందుకంటే నేను సామాన్యుడిని కనుక. నేను చెప్పిన దాంట్లో మీకు నచ్చనివేమన్నా ఉంటే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నచ్చినవేమన్నా ఉంటే, మీకు అర్థమైనవి ఏమన్నా ఉంటే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకొని సుఖంగా హాయిగా ప్రశాంతంగా ఉండండి. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. శుభమస్తు.